మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రాత్రి మరొకసారి ఆయన సముఖంలో మనం చేరి సజీవులుగా ఆయనను ఆరాధించే ఈ గొప్ప భాగ్యాన్ని, అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు మనం ఎంతైనా కూడా కృతజ్ఞులం, ఆయనను స్తుతించబద్ధులం. ఒకసారి మానిటర్లు ఆఫ్ చేసి బయట బాక్స్ కరెక్ట్ చేయి. ఈ రాత్రి దేవుని మాటలు, కొన్ని మాటలు నేను మీతో చెప్తాను. చాలా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మాటలు మిమ్మల్ని ఒక నూతన అధ్యాయం ప్రారంభించబడినట్లు మీ బ్రతుకులలో ఒక నూతనత్వాన్ని ప్రసాదిస్తాయని నేను పరిశుద్ధాత్మని ద్వారా భావిస్తూ ఉన్నాను. చాలా సందర్భాల్లో మనం అనేకమైన వాటిల్ని ఆధారం చేసుకుంటుంటాం. పిల్లల్ని చదివిస్తూ వాళ్ళ మీద ఆధారపడతాం, ఉద్యోగాలు చేస్తూ ఫ్యూచర్ మీద ఆధారపడతాం, ఏదైనా ఒక వ్యాపారం చేస్తూ అందులో రాబడిని ఆశించి వేరే వేరే కార్యక్రమాల వైపు మనసును త్రిప్పుతాము. ఇక ఇలా మాట్లాడుకుంటూ పోతే మనకు ఒక తెలిసిన నాటి నుండి ఈనాటి వరకు కూడాను అనేక విషయాల మీద మన మనసును కేంద్రీకరించి ఇక వాటిని పూర్ణంగా విశ్వసించి వాటి మీద ఆనుకొని ఆధారపడుతూ ఉంటాం. ఇంకా మరి కొంతమందికి అయితే ధీమా, చాలా భీమా, నాకేంటి తక్కువ, నాకేంటి అన్నట్లుగా సంబరపడుతుంటారు, సంతోషిస్తుంటారు. వాళ్ళ ఆనందానికి కారణాలు లేకేమి కాదు. అయితే ఈ రాత్రి మనం ఆధారపడవలసిన ఆధారాలు ఏంటి, మనం ఆనుకోవలసింది దేని మీద, ఏ ఆధారం మనకు శాశ్వతమైనది అనేది మనం గ్రహించినప్పుడు 3వ కీర్తనలో చక్కటి మాట మీరు చదువుతారండి. 3వ కీర్తన చాలా చక్కటి శ్రేష్టమైన మాటది. 3వ కీర్తన 5వ చరణంలో, యెహోవా నాకు ఆధారము కావున నేను పడుకొని నిద్రపోయి మేల్కొందును. ఇక్కడ మీరు చూడవలసిన చక్కటి మాట ఏంటంటే, యెహోవా నాకు ఆధారము, వేరే ఆధారం ఏమీ లేదు, వేరే దాని మీద నేనేం ఆనుకోవట్లేదు. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే మీరు చాలా చెప్తారు, ఏమ్మా అంత సంతోషంగా ఉన్నావు, హాయిగా నిమ్మలంగా కుదురుగా కూర్చొని ప్రశాంతంగా ఉన్నామంటే ఏమంటారంటే, పిల్లల చేతికి వచ్చారు కదండి, ఏదో కాస్త కొస్త 4 రూపాయలు సంపాదించే స్థితికి వచ్చారు, ఇంకా నేను కష్టపడాల్సిన అవసరం లేదు కదా, ఇలా వాళ్ళ ఆనందాన్ని చెప్తారు. ఇంకా మరి కొంతమందికి ఏమన్నా మీరు ఎప్పుడు పని చేసినట్లు ఉండరు, మరి కుటుంబం ఎలా సాగుతుంది, జీవనం ఎలా సాగుతుంది, ఇలాంటివన్నీ మనం అడిగినప్పుడు ఏదోలాంటి పిత్రార్జితం, అమ్మా నాన్న, తాత ముత్తాత, జేజు నాన్న, జోబుల నాన్న, వాళ్ళు ఏదో సంపాదించి పెట్టారు, 4 ఇళ్ళు ఉన్నాయి, అద్దెలు వస్తాయి, మిద్దెలు ఉన్నాయి, ఇలాంటి విషయాలు వాళ్ళు చెప్తారు. ఇంకా కొంతమందిని ఘనులైన వారిని అడిగితే వాళ్ళు ఏమంటారంటే, అబ్బాయి అమెరికాలో ఉన్నాడండి, అమ్మాయి పాకిస్తాన్లో ఉందండి, లేకపోతే లండన్లో ఉందండి, రష్యాలో ఉందండి, అమ్మాయి సాఫ్ట్వేర్ అండి, అబ్బాయి హార్డ్వేర్ అండి, ఏదో చెప్తారు మొత్తానికి. అమ్మాయి ఎంటెక్ అండి, అబ్బాయి బీటెక్ అండి, నేనే హైటెక్ అండి అని ఇలా చెప్తారు. వాళ్ళకి అది ఆధారం, వాటి మీద ఆనుకున్నారు, ప్రశాంతంగా ఏదో జీవితాన్ని గడుపుకుంటున్నారు. కానీ విశేషం ఏంటంటే, ఈ కీర్తనలో ఈ కీర్తనాకారుడు ఆయన వేరే ఆధారాల గురించి ఏం మాట్లాడట్లేదండి. నాకు అంతుంది, నాకు ఎంత ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నా వెనక ఎంత ఉంది, నా ముందు ఎంత ఉంది, నాకు పొలం ఎంత ఉంది, స్థలం ఎంత ఉంది, ఆస్తులు ఎంత ఉన్నాయి, అంతస్తులు ఎన్ని ఉన్నాయి అని చెప్పట్లే. ఇది ఒక ఆత్మీయుని నోట రావాల్సిన శ్రేష్టమైన మాటని చెప్పుకోవాలి. ఎందుకంటే
మనకున్నవి ఎన్నో ఉన్నప్పటికీ కూడా అవి ఎంతవరకు మనతో ఉంటాయనే ప్రశ్న మనకు కలగదు. మనకు ఎన్నో ఉన్నప్పటికీ ఇవన్నీ మనల్ని ఎంతవరకు నడిపిస్తాయి, ఎంతవరకు మనకు తోడు నీడగా ఉంటాయనే ప్రశ్న మనకు కలగదు. పూర్తిగా డిపెండ్ అయిపోతాం, పూర్తిగా మనం ఆధారపడిపోతాం, ఆనుకుంటాం. కానీ ఈ కీర్తనలో ఈ దైవజనుడు చెప్తాడు, నాకు యెహోవా నాకు ఆధారము, కావున నేను పడుకొని నిద్రపోయి మేలుకొందును. అంటే అర్థం ఏంటంటే, నేను పడుకొని నేను సజీవుడిగా నేను లేస్తున్నాను. నా మరణం అనే పడక మీద నుంచి నేను లేవగలుగుతున్నాను. ఆయన మీద ఆనుకున్నాను కనుక, ఆయన మీద ఆధారపడ్డాను కనుక ఈ రోజున నా మరణం అనే పడక మీద నేను అలాగే నిర్జీవమైన పరిస్థితులలో మృతతుల్యమైన కార్యక్రమాలతో నేను మృత్యపు ఒడిలోకి వెళ్ళట్లేదు. నేను సజీవుడనై ఆ మరణమనే పడక మీద నుంచి నేను లేస్తున్నాను అని అంటే, ఈ రోజున సజీవునిగా మనుగడ కొనసాగిస్తున్నాను అని అంటే, నేను సజీవుల సంఖ్యలో బ్రతికి సజీవులుగా ఉన్నాను అని అంటే, నాకు ఆధారము నా దేవుడైన యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, ఈ రోజున నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు మిమ్మల్ని, మీరు దేని మీద ఆధారపడి ఉన్నారండి? మీ ఆధారం ఏంటంటే మీరేం చెప్తారు? వీటిని ఆధారం చూపించగలుగుతారు. బ్యాంక్ అకౌంట్ ఎంత ఉందండి, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందండి, వడ్డీ వస్తే చాలండి, ఇలాంటి ఆధారాలు చెప్తావా? లేకపోతే ఏదో చేతి నిండా, ఒంటి నిండా, కంటి నిండా, పంటి నిండా, ఇంటి నిండా ఏదో సంపాదించి పెట్టుకున్నానండి కనుక ఈ తరానికి ఏమీ కొద్దివేమి లేదండి అని సంబరాలతో సాక్ష్యం చెప్తావా? లేకపోతే నాకు ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా అది కాదు, ఇదిగో నేను ఆయన మీద ఆనుకొని ఆధారపడి ఉన్నాను, నా ఆధారం ఆయనే అని ఆయన వైపు చెయ్యెత్తి చూపించగలగు. మీరు బాధపడినా బాధపడకపోయినా నేను ఖచ్చితంగా మాట్లాడాలంటే ఇలాంటి మాట కొంతమంది చెప్పగలుగుతారండి. మన ప్రార్థనా మందిరానికి రైల్వే డిపార్ట్మెంట్లో ఒక పెద్ద ఆఫీసర్ వస్తుండేవాళ్ళు. ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు, రిటైర్డ్ అయిపోయాడు ఈ మధ్య. నేను ఇంచుమించు సంవత్సరంన్నర ఆ ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు ఆయన ఇక్కడే గుడివాడ దగ్గర వాళ్ళ ఊరు. ఆయన రైల్వే డిపార్ట్మెంట్లో ఎంత పెద్ద ఆఫీసర్ అంటే, ఆయన రైల్వే స్టేషన్కి వస్తున్నారంటే అలర్ట్ అయిపోతానంత, అంత ఉన్నత స్థితికి దేవుడు ఆయన్ని తీసుకుని వెళ్ళాడు. మంచి భక్తి కలిగిన వాడు. ఒక మాటలో చెప్పాలంటే, నేనున్న సంవత్సరంన్నర రోజుల్లో ఆయన ప్రార్థనా మందిరానికి వచ్చినప్పుడు నేను చూసింది ఏంటంటే, ఆయన దగ్గర ఒక చిన్న పిల్లగాడు ఎంతో, ఒక చిన్న పసిబిడ్డ ఎంతో ఆయన అంతేనండి. డిపార్ట్మెంట్లో ఆయన మంచి హై పొజిషన్లో ఉన్నవాడు. ఆయన వస్తున్నాడంటే రైల్వే స్టేషన్లో అలర్ట్ అయిపోతారు, ఆఫీసర్స్ అంతా అలర్ట్ అయిపోతారు. అంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ నీకు కూడా ఆయన దేవుని మందిరంలో అంటే ఇక్కడ మాత్రం అట్టుంటాడు, బయట ఏమో పులిలాగా ఉంటాడు, ఇంట్లో ఏమో గుళ్ళో ఏమో పిల్లిలాగా ఉంటాడని కాదు. ఆయన క్యారెక్టర్ అట్లాంటిది. చిన్న పిల్లవాడెంతో ఆయన అంతే. బైబిల్ తీసుకొని కారులో వస్తాడు ఆయన పిల్లలతో వస్తాడు. ఆ సహోదరి పిల్లలు అక్కడ కూర్చుంటే ఆయన స్థానం ఒకటి ఉంటుంది, అక్కడ కూర్చుంటాడు. చిన్న పిల్లగాడు కదా, మోకాళ్ళు వేస్తున్నట్టు మోకాళ్ళు వేస్తాడు, నిలువు మోకాళ్ళు. ఆయనకి పెద్ద పాటలేం రాకపోయినా పాటలు పాడుతుంటే చాలా చక్కగా చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేస్తాడు. ఆ ఆత్మ రక్షణ ఆనందం ఏంటో ఆయన ముఖంలో మనం చూడొచ్చండి. సిగ్గుపడడు, నేను నా పొజిషన్ ఇంత, నా స్టేటస్ ఇంత, నేను ఇలాగా. ఆయనలో ఏ కోశాన ఆవగింజలో అర్ధభాగం కూడా మనం చూడలేమండి. ఆయన హృదయం తెరచి దేవుని సన్నిధిలో ఆరాధించే ఆ విధానం చూస్తే మనకే ముచ్చట అనిపిస్తుంది. నిలువు మోకాళ్ళ మీద ఆయన చప్పట్లు ఇట్లా చేతులు ఎత్తి చప్పట్లు కొడతా ఆ వచ్చిరాని పాటలో కలిసి పాడుతాడు. ఇంకా నేను సాక్షిగా నేను దేవుని సన్నిధిలో చెప్తున్నాను, ఆరాధనలో ఎప్పుడైనా నేను ప్రేరేపింపబడిన వాళ్ళు ప్రార్థన చేయండి అని అంటే నేను సాక్షిగా చెప్తున్నానండి. ఆయన గనక వెంటనే గళమెత్తి ప్రార్థన చేస్తే సంఘం అంతా ఆత్మలో నింపబడతారండి. అంత చక్కగా దేవునితో ఆయనకున్న అనుబంధం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దేవుని మీద అంత ఆనుకొని ఆధారపడిన వ్యక్తి అండి. చాలా సందర్భాల్లో నేను ఊరికే సరదాగా మాట్లాడుతున్నప్పుడు నేను అడిగాను కూడా, అన్న మీరు ఇలా ఉంటారు, మరి మీరు అధికారి కదా, మీ క్రిందన్న వాళ్ళు ఏం లోపడతారన్నా, మీ క్రిందన్న వాళ్ళకి ఏం భయం ఉంటుందన్నా అలాగంటే ఆయన అనేవాడు, అన్న నేను ఈ పదవి అనే వేదిక మీద లేను, నేను ఎంత పదవి నా దేవుడు నాకు ఇచ్చినా అక్కడ చేరి
నేను దేవుని మీద ఆధారపడి ఉన్నానన్నా, నేను దేవుని మీద ఆనుకొని ఉన్నానన్నా, నేను ఆయన ఆధారం చేసుకున్నానన్నా. ఈ పదవులు, ఆధిక్యతలు, ఆధిపత్యాలు ఇవన్నీ ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి, ఈరోజు ఉంటాయి, రేపు కనబడవు. ఈరోజు మనల్ని ఉరకలెత్తిస్తాయి, ఉన్నతంగా మనల్ని ఊరేగిస్తాయి, రేపటి రోజున అడ్రస్ లేకుండా మెడ్రస్గా పోతాయి. అర్థమవుతుందా? కొంతమంది ఎందుకు అవమానాల పాలై అనర్థాలతో, ఆవేదనలతో, కన్నీటి వ్యవస్థలో మునిగిపోయి ఎందుకు జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకునే దుస్థితికి దిగజారిపోతున్నారంటే వాళ్ళు ఆనుకొనిన ఆధారాలు వేరై ఉంటాయి. వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు, ఎంత ఉంది అంత ఉందని వాటి మీద వీటి మీద ఆనుకొని. మీరు 22వ కీర్తన 10వ చరణం కూడా చూస్తారండి. 22వ కీర్తన 10వ చరణం. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. ఎవరంటండి నాకు ఆధారము? మీరు చెప్పగలరన్నమాట. అందుకే మీ నోట్లో మాట రావట్లే. నైట్లు రాత్రి బావులు రెక్కలు మొక్కలు చేసి రక్తాన్ని ఆవిరి చేసి మీరు అడిగేది ఏంటంటే, అయ్యా నేను ఒక అరెకరం పొలం కొనుక్కొని ఇక ఇంట్లో కూర్చొని ఆ వచ్చే వాటిని తింటా ఉంటానయ్యా, దాని కొరకే నా ప్రయాస అని చెప్తారు. నేను ఈ లోకాన్ని విడిచే లోపు నా పిల్లలకు ఒక ఇల్లు కట్టించాలయ్యా, ఇది నా ఆశయం అని కొంతమంది చెప్తారు. నాకు చిన్నప్పటి నుంచి ఒక ఆశ ఉంది అన్నయ్య. అదేంటంటే మా ఊర్లో ఒక పెద్ద బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్లో నేను నివాసం ఉండి నేను రుజువుపరచుకోవాలి మా ప్రజలకి, ఇది నా ఆశయం అని కొంతమంది చెబుతారు. కానీ ఈ భక్తుడు అంటాడు, అయ్యా ఇప్పుడు కాదు నాయన, రేపు కాదు, నేను గర్భవాసినైనది మొదలుకొని, అంటే నా తల్లి గర్భంలో నేను పిండోత్పత్తి అయినది మొదలుకొని నాకు ఆధారం. ఈరోజున నాకు 2 చేతులు, 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చెవులు, ఈ అవయవాలన్నీ ఆరోగ్యకరంగా, పుష్టికరంగా, పుష్కలంగా నేను సమాజంలో విలువ కలిగిన వ్యక్తిగా సమాజంలో తల ఎత్తుకొని బ్రతికేటట్లు నేను బ్రతికి ఈ అవయవ నిర్మాణంతో నేను సంతోషంగా ఉన్నాను అని అంటే నా ఆధారం ఎవరు? కొంతమంది మనలా తిరగలేని పరిస్థితుల్లో ఉన్నారండి. నేను వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నానంటే అంత ప్రేమిస్తున్నాను, మీకు అర్థం అవ్వాలని మాట చెప్తున్నాను. కొంతమంది మనలా తిరిగే పరిస్థితుల్లో లేరు, మరికొంతమంది మనలా ఇలాగ తేట తెల్లగా చూసే పరిస్థితుల్లో లేరు, మరికొంతమంది ఇదిగో మీలాగా విశాలంగా ఇలాగ కూర్చొని ఈ జీవము కలిగిన దేవుని మందిరంలో ఆరాధిస్తూ, స్తుతిస్తూ, మహిమపరుస్తూ ఆయనను అనర్కలంగా ఆయన మహిమపరిచే, ఆరాధించే ఈ స్థితిలో వాళ్ళు లేరండి. మీరు బాధపడకండి, మరోలా భావించకండి. పళ్ళెంలో ముందు మనం భోజనం పెట్టినా చేయి చాచి కలుపుకొని తినే పరిస్థితుల్లో కొంతమంది లేరు. ఎన్నో కొదువలు. 2 పిల్లల్ని నా దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి తీసుకుని వస్తే ఒక బిడ్డ చక్కగా ఉంటాడు, పాల బొమ్మలాగా ఉంటాడు. రెండో బిడ్డ చూస్తే తలెంతలా ఉంటుందండి. కళ్ళు ఈ కంటికి ఆ కంటికి అన్బ్యాలెన్స్, ఇది ఎక్కడో ఉంటుంది. ఒకే తల్లికి పుట్టారు. ఈయన్ని చూస్తే కడుపు నిండిపోద్ది, ఈయన్ని చూస్తే కడుపు మండిపోద్ది. అలా వికారంగా ఉంటాడండి. కానీ ఆ తల్లి 2 బిడ్డల్ని మోసుకుంటూ వస్తుంది, ఆ తల్లి 2 పోషించుకుంటూ వస్తుంది. ఆ తల్లిదండ్రులు 2 ఒక రీతిగానే ఆ బిడ్డల్ని వాళ్ళు ప్రేమిస్తారు. మనలాంటి వాళ్ళకి ఈ బిడ్డను చూస్తే దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడు వీళ్ళకి అనిపిస్తుంది. ఇటువైపు చూస్తే ఏంటి బిడ్డ పుట్టాడు అనిపిస్తుంది. ఒక మాట నేను మీతో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. గర్భవాసిని అనేది మొదలుకొని ఈనాటి వరకు మనము ఏది కూడా మన శక్తితో, మన భక్తితో, మన బలముతో మనం చేసుకుంది ఏమీ కూడా లేదు. ఈ రోజున మనం ఇలాగన అన్ని అవయవాల క్షేమముగా మనము
చక్కగా ఈ రోజున ఏది చేయాలనుకున్నా ధారాళంగా చేయగలుగుతున్నాం. ఏది చూడాలనుకుంటే కూడా మంచి దృష్టిని ప్రభు మనకి ఇచ్చాడు. అన్ని విషయాల్లో ఒక సంపూర్ణతని ప్రభు మనకు ప్రసాదించి ఇదిగో ఈ రోజున ఇలా నిలబెట్టాడే. మనము ఆయన మీద ఆనుకొని ఆధారపడి ఆయనని ఆధారంగా చేసుకుని ఆ ఆధారం ఎంత బలమైనది, ఎంత శక్తి కలిగినది అనడానికి మన అవయవ నిర్మాణమే సాక్షి. మనల్ని ప్రేమించిన దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు. నేను ఇంకా కొన్ని విషయాలు పబ్లిక్లో అనర్గళంగా మాట్లాడలేక కొన్ని నేను ఫిల్టర్ చేసి మాట్లాడుతున్నానండి. ఎందుకంటే సమాజంలో నేను అలాగ మాట్లాడకూడదు. ఈ రోజున మనం ఈ రీతిగా అన్ని క్షేమము కలిగి అన్ని అవయవాలు సమృద్ధిగా శక్తి కలిగి ఈ రోజున ఇలాగ సజీవులుగా ఉన్నామంటే మన ఆధారపడిన ఆ ఆధారం ఎంత శక్తి కలిగిన, ఎంత బలము కలిగిన ఆధారం అనేది మనం చూస్తే అర్థమైపోతుందండి. నాకు ఇప్పుడు గుర్తొస్తే ఒక మాట చెప్తున్నా. ఒక తమ్ముడు, నేను ఏం తమ్ముడా నువ్వు దేవుని మందిరికి రావట్లేదు, ఆదివారం ఆరాధనలో కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే చిక్కగా నవ్వాడు మనోడు. నవ్వితే నేనన్నా నవ్వడం కాదురా బాబు, చాలా పేదోళ్ళు కదా మీరు, కనీసం మీ ఇంట్లో నీవు మీ తమ్ముడు మీ అమ్మగారు మీ నాన్నగారు పడుకోవడానికి స్థలం లేక మందిరంలోకి వచ్చి మాతో కూడా పడుకునేవాడివి, మరి ఈరోజు బైక్ మీద తిరుగుతున్నావు, ఇల్లు వాకిలు కట్టుకున్నావు, ఏదో ఉద్యోగం వచ్చిందని చెప్తున్నావు, మరి దేవుని మందిరికి రావట్లేదేంటి అట్లా అంటే ఏం సమాధానం చెప్పలేక పక్క నవ్వుతున్నాడు. నేను అన్నాను, పక్క నవ్వుతావేంటి, నేను అడుగుతుంటే సమాధానం చెప్పు అంటే మాట్లాడకపోతే నేను చొరవ తీసుకుని కొంచెం ఉన్న వాస్తవం చెప్పాలి కదా. ఎందుకంటే మాతో కూడా ఉండి మెస్లో మాతో కూడా భోజనం చేస్తూ మాతో కూడా అటు ఇటు తిరుగుతూ పరిచర్యలో సహకారంగా ఉండేవాడు, మళ్ళీ చదువుకునేవాడు. సరే ఈరోజు ఒక స్థితికి వచ్చేసాడు అనుకోండి, ఆ చొరవ మీద చాలా కాలం మాతో ఉన్నాడు కదా అని చొరవ మీద కొంచెం గట్టిగానే మాట్లాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవిస్తే ఇదంటయ్యా దేవునికి నువ్వు చేయాల్సిన ప్రతీకారం ప్రతిఫలం, కొంచెం ఇంకిత జ్ఞానం ఉందా, మానవత్వం ఉందా అని కొంచెం గట్టిగా మాట్లాడేసరికి ఆడు కోపం వచ్చినట్టుంది. ఒకప్పుడైతే ఏమీ లేదు చేతిలో, తినేదానికి కట్టేదానికి కష్టంగా ఉండేది, సేవకులతో మాతో తిరుగుతుండేవాడు, అప్పుడు ఏమన్నా బడి ఉండేవాడు, ఇప్పుడు ఎందుకు బడి ఉంటాడు ఏంటి? అప్పుడైతే ఏమన్నా కూడా అన్నా టనబాకన్నా ఏంటన్నా నువ్వు అన్నా అట్లా అనేవాడు అప్పుడు. ఇప్పుడు కొంచెం ఒంటికి రక్తం పట్టా, చేతికి డబ్బులు వచ్చా, మెడలో కుక్క గొలుసు ఒకటి వచ్చా, ఏంటి మళ్ళీ ఆ కుక్క గొలుసుకి మళ్ళీ అంత గౌరవుడు పెట్టాడు, అదేంటో నాకు అర్థం కాల. ఇప్పుడు స్థితి మారింది కదా, ఇప్పుడు ఎందుకు పడి ఉంటాడండి? అప్పుడైతే పడున్నాడు. మరి జీవము కలిగిన దేవుని మందిరానికి దూరం అయితే నువ్వేం సాధించగలుగుతావు? నిన్ను పోషించి రక్షించి ఆశీర్వదించి ఈ స్థితిలో నిన్ను ఉంచిన దేవునికి నువ్వు చేసే ప్రతీకారం ఏదేనా అట్లా అంటే ఆడు కోపం వచ్చి ఏమన్నాడు తెలుసు, అన్న దేవుడా దేవుడా దేవుడు అని చెప్పి గుళ్ళో కూర్చొని భజన చేస్తే వస్తుందా అన్నాడండి. సరే అంతటితో ఊరుకున్నాడా? వాడికి ఎక్కింది కిక్కు. వాడు అంటాడు, నా రెక్కాడితే నా డొక్కాడుతుందన్నా, నా రెక్కాడితే నా డొక్కాడాలి, కానీ దేవుడే 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 అని గుళ్ళో కూర్చొని భజన చేస్తే వస్తుందా? అరే బాబు ఏం మాట్లాడుతున్నావురా? మరి ఏం వస్తుందని ఆ రోజున దేవుని మందిరాన్ని కాసుకొని ఉన్నా, దేవుడా 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 అని గుళ్ళో కూర్చొని భజన చేస్తే రాదు అనుకున్నప్పుడు ఆ రోజుల్లో అప్పుడు ఎందుకు రాత్రి బావులు దేవుని మందిరాన్ని కాసుకొని మందిరం ఊడ్చి సాపలేసి సాపలు తీసి లైట్లు పెట్టి అబ్బో ఎంత చాకరీ చేసేవాడో. వాల్ పోస్టులకు మేము వెళితే మీటింగులకి మేము ఒక వాల్ పోస్ట్ వేసేసరికి 4 వాల్ పోస్టులు వేసేవాడు. ఎందుకంటే అప్పట్లో ఉన్న ఆసక్తి అది. మరి ఈరోజు స్థితి మారింది కదా, పరిస్థితులు కొంచెం మెరుగయ్యాయి కదా, కొంచెం స్నేహితులు వచ్చారు కదా, ఈరోజు నాకు కొంచెం తడి తగిలింది కదా చేతికి. ఈ రోజున ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు అంటాడు గుళ్ళో కూర్చొని దేవుడు దేవుడు దేవుడా అంటే వస్తుందా? నా రెక్కాడితే నా డొక్కాడాలన్నా, ఏమంట నా రెక్కాడితే నా నాకెక్కింది. వాడికి అంత తెలివి ఉంటుంది, నాకెంత తెలివి ఉంటుంది. వెంటనే నేను అన్నాను, నీ రెక్కాడితే డొక్కాడుతుంది సరే, ఆ 2 రెక్కలు పట్టుకుని ఇంచాడు నీకు దేవుడు, అప్పుడేం ఆడుతుందని అడిగా. అడగాలన్నా వద్దా? అట్లాంటి వాడికి ఇట్లా సమాధానం చెప్పాలన్నా వద్దా? నీ రెక్కాడితే డొక్కాడుతుంది కరెక్టే, మరి ఆ 2 రెక్కలు పట్టుకుని ఇంచాడు అనుకో. గవర్నమెంట్ హాస్పిటల్ పుణ్యమాట సంఖ్యలో 2 కర్రలు పెడితే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర లేకపోతే ఆఫీసుల దగ్గర హోటల్ దగ్గర 2 సంఖ్యల కర్రలు పెట్టుకొని బాబా బాబా అంటుంటావు.
మరి నీవు నీ రెక్కాడితే డొక్కాడుతుంది అంటున్నావే, ఆ రెక్కలకి బలమిచ్చిన వాడేవాడ్రా బాబు? ఆ రెక్కలకి శక్తినిచ్చిన వాడేవాడ్రా బాబు? నీకు వివేకం ఇచ్చి, ఆలోచన ఇచ్చి, తెలివినిచ్చి, మనసును వికసింపచేసి, నైపుణ్యతను ప్రసాదించి, ఒక స్థితిలో ఒక స్టేటస్ నీకు ఇచ్చాడే, ఆ శక్తి కలిగిన దేవుని మీద నీవు ఆధారపడి నీవు దీవించబడిన వాడు కావాలనే కానీ ఆ ఆధారానికి దూరం అయితే నువ్వు బతకగలవా? ఏమంటే ఒక్కొక్కరు టాలెంటెడ్ పర్సన్స్, టాలెంటెడ్ అంటే ఏమంటారు దాన్ని తెలుగులో? సరే మన భాషలో మాట్లాడుకుందాంలే. అదిగో ఆమె కూర్చోని చూడు. తెలుగు కలిగిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? గడ్డంకి ఏం చేయబడి కూర్చో ఉంటారు. కళ్ళు ఒకటే తిరుగుతూ ఉంటాయి, తలకే తిరగదు. ఉన్నట్టుగా పక్కన వాళ్ళు ఈ ఆనుకోనండి చేతిని అట్లా అన్నారు అనుకోండి, ఆవిడేమంటుంది కదా? నేను ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, దేవుని మీద నువ్వు ఆనుకొని ఉన్నావు గనుక బట్టగట్టి బైబిల్ బట్టి సజీవుడుగా సమాజంలో ఈరోజు తిరుగుతున్నావు సుమా. హల్లెలూయా. ఆ ఆధారమే తొలగిందనుకో, నీవు ఆనుకునే ఆ పర్వతం లాంటి శక్తి కలిగినటువంటి ఆధారమే ప్రక్కకు తొలగితే మన బ్రతుకు ఏమైపోతుందంటే ఆధారము లేని కుక్క చింపిన ఇస్తరిగా మారిపోద్ది. కొంతమందికి అది తెలియట్లే. నా జ్ఞానం, నా శక్తి, నా సామర్థ్యత, నా బలము, నా కులము, నా ధనము, నా జనము, నా పొట్ట, నా బుట్ట, నాది నాది, నేనింత అనుకొని బోర్ల పడి మట్టి తింటున్నారు ఈ రోజున. ఏ క్షణం ఏం జరుగుతుందో, ఏ క్షణం ఏం వాటిల్లుతుందో, ఏ క్షణం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనవలసి వస్తుందో తెలియని ఒక అయోమయంలో ఎందుకు మనిషి ఈ రోజున పయనం చేస్తున్నాడు అని అంటే ఆ ఆధారాన్ని విడిచినందువలన, ఆ ఆధారం మీద ఆనుకొని ఉండలేక తిరుగుతున్నందువలన, లేక శాశ్వతుడైన దేవునికి వెన్నుచూపి లోకానికి ముఖము చూపినందువలన. అయితే కొన్ని మాటలు నేను చెప్తాను. ఆ ఆధారం ఎలాంటి ఆధారం? ఇప్పుడు మీరు ఉన్నారు కొంతమంది, ఏమనుకోవద్దులేండి, మీరు మరలా నేను అట్లా అంటున్నానని మీరు ఓయమ్మో నన్ను గురించి చెప్తున్నాను అనుకోవద్దు. కొంతమంది కూర్చోవాలంటే ఏదో ఒక దిమ్మో, ఏదో ఒక కర్రో, ఏదో ఒకటి ఆధారం చేసుకొని కూర్చుంటారు. కూర్చునేటప్పుడే కూర్చోవడం తప్పని నేను అన్నట్లే. మీకు అంత కష్టంగా ఉంటే ఆనుకొని కూర్చోండి. మీరు ఆనుకుంటారని దిమ్ములు పెద్దగా కట్టాం, ఎందుకంటే మీ బాధ మాకు తెలుసు కదా. మీలాంటి వాళ్ళు 10 మంది ఆనుకున్నా ఏం కాకూడదనే సిమెంట్ కూడా బాగా ఎక్కువేసి కట్టాం. ఏంటి పోల్స్ కూడా కిందకేసాం బాగా లోతుగా. ఏం పర్లే, మీరు ఆనుకొని ఊగిన మీరుగా ఉంచిందే కానీ ఏం కాదు. అయితే ఒకటి ఏదో ఒకటి ఆధారం చేసుకొని, ఒకవేళ ఏమి దొరకకపోతే 2 చేతులను వెనక్కి పెట్టుకొని అయితే మనము ఆధారపడవలసిన, ఇదిగో ఈ కీర్తనకారుడు చెప్తున్నాడే, నా ఆధారము నీవే, నేను గర్భవాసి అనేది మొదలుకొని నాకు ఆధారం నీవే అంటున్నాడే. ఆ ఆధారం ఏ ఆధారం? అది మీరు కీర్తనలు 62 7వ చరణం. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం. చాలండి. దేనికంట ఆయన ఏ ఆధారం అంటేనా? రక్షణాధారం. ఏ ఆధారం? అందరు చెప్పొచ్చు కదా. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం. నేను ఒక మాట మీతో చెప్తాను, మీకు ఆయన ఎలాంటి ఆధారమై ఉండాలని కోరుకోవాలంటే నాకు రక్షణాధారమై ఉండాలయ్యా. నా రక్షణకు నా మహిమకు నీవే ఆధారం. ఈ లోకంలో నాకు రక్షణ ఎక్కడ కలగదు, ఈ లోకంలో నాకు ఎక్కడ భద్రత కలగదు, ఈ లోకంలో నాకు ఎక్కడ ఆశ్రయం లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా నేను కాపాడబడాలంటే, నేను రక్షించబడాలంటే, నేను తప్పించబడాలంటే నీవే నాకు ఆధారం. ఒక సేవకుడు వచ్చి ఉదయాన 8 గంటలకి ప్రార్థన చేయడానికి ఒక ఇంటికి వెళ్ళాడంట. అదే సమయంలో 2 పిల్లల ఇంట్లో
పెద్ద పాప, ఆ పాప కంటే చిన్న బిడ్డ ఇంకొకడు తక్కువ. అంటే ఆ పాప సెకండ్ క్లాస్ అనుకోండి, ఈడు ఫస్ట్ క్లాస్ అనుకోండి. ఇద్దరు బ్యాగులు తగిలించుకొని ముచ్చటగా ఈ పాస్ గారు ఆ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు 8:30కి. ఈ పిల్లలు అదే సమయానికి బ్యాగులు తగిలించుకొని టక్కొట్ట ఈ షూటు బూట్ వేసుకొని బయటకు వెళ్తున్నారంట. ఈ సావకుడు కదా, వెంటనే ఆ బిడ్డలను చూసి పిల్లలను చూసి ముచ్చటపడి, అంతే కదా, ముచ్చటపడి సంతోషం అనిపించి ఈ పాస్టర్ గారు అన్నాడంట, ఏ బాబు బాబు దగ్గర రా, ఇట్లా ప్రార్థన చేసి పంపిస్తాను రా అన్నాడంట పాస్టర్ గారు. వెంటనే వాళ్ళ నాన్న, ఆ పిల్లల తండ్రి అక్కడుండి పాస్టర్ గారిని గదిమాడంటండి. ఉండవా బాబు, ఇప్పటికీ ఆలస్యం అయిపోయిందని నేను వాళ్ళని సిద్ధపరిచి పంపిస్తుంటే ఇప్పుడు వాళ్ళకి ప్రార్థన, నీ ప్రార్థన ఉంటే తర్వాత చేస్తా ఉండే. బాబు వెళ్ళరా, మీరు వెళ్ళండి, మీకు సందర్భం ఏముండదు, సమయం ఏముండదు, మీరు లోపలికి రండి, ప్రార్థన చేయాలంటే లోపలికి చేసి ప్రార్థన చేసుకోండి. చూసారండి, అంటే సావకుడు అంటే ఆయనకి ఏమనుకున్నాడో మరి. ఉంటుందిలేండి అహంకారం, ఉంటుంది ఆ కారం. ఏ కారం? మీకు బాగా తెలిసినట్టే ఉంది ఆ కారం. వాళ్ళ పదవులు, వాళ్ళ ఆధిక్యతలు, వాళ్ళ ఉంటాయి కదండి, అలాగా ఊరేగిస్తాయి. పాస్టర్ గారు మనసులో నొచ్చుకున్నాడట, అరే నేను ఏమన్నాను ఇప్పుడు? పిల్లలు ముద్దుగా రబ్బర్ బంతుల్లాగా ఉన్నారు, స్కూల్కి వెళ్తున్నారు, ముచ్చటపడి ప్రార్థన చేసి పంపిద్దాం అనుకున్నాను. అలాని కంగు తిరిగి పాస్టర్ గారు కనబడితే, కాదండి వాళ్ళు ఇప్పటికే ఆలస్యమైందని నేను సిద్ధపరిచి పంపిస్తుంటే ఇప్పుడు ఆ ప్రార్థనలో నీ ప్రార్థన ఉంటే లోపలికి వచ్చి చేయవా? చూసారండి, పాస్టర్ గారికి చాలా బాధ అనిపించింది. సర్లే వాళ్ళ పిల్లలు కదా, వాళ్ళ ఇష్టం. మనసు నొచ్చుకున్నాడు, వాళ్ళకి ఇష్టం లేదు మనం ఎందుకు చేయాలి, సర్లే అని. సర్లే బాబు లోపలికి వెళ్తే, అజయ్ ఇప్పుడు చేయవా? ఏంటి చేసేది? మనసుండి మనసు లేకుండా 4 మాటలు చెప్పి పాస్టర్ గారు వెళ్ళిపోయాడు. నేను మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాను అని అనుకోవద్దు. సాయంకాలం అయింది, 6 అయింది, 7 అయింది, 8 అయింది, పిల్లలు ఇంటికి రాలేదండి. ఆ తర్వాత చెప్పింది మీరు ఇదే కదా భయపెట్టడానికి జనాన్ని అంటారేమో. భయపెట్టడానికి కాదు, జరిగిన సన్నివేశాలు మన బ్రతుకుల్లో పొడచూపకుండా జాగ్రత్త పడడానికి చెప్తున్నాము. 6 అయింది, 7 అయింది, 8 అయింది, పిల్లలు రాలేదండి. వెంటనే కారు వేసుకొని, కొంచెం ఉన్నోళ్ళు కదా, కారు వేసుకొని స్కూల్ దగ్గరికి వెళ్తే స్కూల్లో లాక్ చేసేస్తున్నారు. మా పిల్లలు రాలేదు. వెంటనే ఫోన్ చేసి ప్రిన్సిపల్ని, వాళ్ళని అప్రమత్తం చేసి అది ఇది చేస్తే ఇక వెంటనే రాత్రి ఆ స్కూల్ వ్యాన్ డ్రైవర్ ఉంటాడు కదా, ఆ స్కూల్ వ్యాన్ డ్రైవర్ని, తర్వాత ఆయాలు ఉంటారు కదా, వీళ్ళని పోగేసి అందరినీ వేస్తే ఆ స్కూల్ వ్యాన్ డ్రైవర్ అంటాడు, అసలు పిల్లలు ఎక్కలేదండి వ్యాన్లో అంటాడు. ఇది ఇంటికి నేను వ్యాన్లో ఎక్కితే నేను ఇంటి దగ్గర దింపేవాడిని కదా, ఎక్కలేదు, ఇంకా నేను స్కూల్కి రాలేదనుకున్నానండి. ఆ ఆయాలు ఉంటారు కదా, వాళ్ళని అడిగితే మేము ఎక్కారని అనుకున్నామండి వాళ్ళు. ఇట్లాగా మతలాభ అయిపోయింది. అలాగే ఈ వాదనలు, ఆ వాదనలు, ఈ వాదనలు 2 రోజులు అయిపోయింది. ఇక 3వ రోజు గవర్నమెంట్ వాళ్ళు చర్య తీసుకున్నారు. ఆ బిడ్డల్ని ఎత్తకడానికి వెతికితే ఎక్కడ దొరకట్లేదు. అంతలో ఆ స్కూల్ని ఆచూకి పట్టుకుని ఇద్దరు పిల్లలు ఎట్లా అంటే ఎవరో ఒక ఆచూకి ఇచ్చారు. ఏమండి, 2 పిల్లలు ఇటు భుజాల మీద చేతులు వేసుకొని వర్షం వచ్చి నీళ్ళు రోడ్డు మీద నిలబడి ఉంటాయి కదా, ఆ నీళ్ళను కాల్చి ఇట్లా కొట్టుకుంటూ నడిచిపోతున్నాయి రండి అని ఎవరో ఒక ఆనవలిస్తే దాన్ని పట్టుకుని క్లూ లాగి అది చేసి ఇది చేసి మెట్టు కేలకు ఆ స్కూల్ రోడ్లో నీళ్ళు ఎక్కడెక్కడ ఆగుతాయి ఏంటి అన్ని చూసుకుంటూ పోతే ఒక దగ్గర మ్యాన్ వాల్ ఉంటుంది కదండి, పెద్ద రౌండ్గా మ్యాన్ వాల్ ఉంటుంది కదా, మ్యాన్ హోల్ లాంటిది, అలాంటిది నీళ్ళు ఆగున్నాయి. అక్కడ ఏంది వాళ్ళకి ఉంటాయి కదా, ఆ కుక్కలని అయ్యని ఉన్నోళ్ళు ఖర్చు పెడతారు, ప్రభుత్వం చేసుకుంది. ఇక మొత్తం చేసుకుని ఎదిగితే మీరు నమ్మండి, ఆ నీళ్ళని లాగి చూస్తే ఆ 2 పిల్లలు లోపల ఆ మ్యాన్వాల్ లోపలికి ఇరక్కపోయి లోపల 2 భుజాల మీద చేతులు వేసుకొని అట్లాగే ఉన్నారు. ఆ మ్యాన్వాల్ లోపలికి అట్లాగే వెళ్ళిపోయి ఆ లోపల ప్రాణాలు కోల్పి చచ్చిపోయి ఉన్నారండి. ఈ పిల్లలు నీళ్లు అలాగా కాళ్ళకు దొరికేసరికి ఇలాగ ఆడుకుంటూ అది గొయ్యని తెలియదు వాళ్ళకి పాపం. 2 భుజాల మీద చేతులు వేసుకుని నీళ్లు కాళ్ళతో అనుకుంటూ 2 అక్క తమ్ముడు 2 కలిసి అనుకుంటూ వెళ్ళిపోయి దాంట్లో పడిపోయారు, లోపలికి వెళ్ళిపోయారు. అట్లాగే నేను అసలు నేను ఆ మాటలు వింటుంటేనే నా కళ్ళెమ్మటి నీళ్ళు తిరిగేయండి.
ఒక వ్యక్తి చెప్తున్నాడు ఈ మాటలని, నేను వింటున్నప్పుడు నాకు కళ్ళెమ్మట నీళ్ళు తిరిగాయి. ఆ పిల్లలనంట బయటికి తీద్దామని పట్టుకుంటే పీసుగా ఊడిపోతున్నారంటే అండి. తల్లిదండ్రులు ఏమో కానీ ఆ సేవకుడు దొర్లాడి ఏడ్చాడంటే అండి. అయ్యో, అదే రోజు ఉదయాన్ని నేను వెళ్ళి ఆ బిడ్డలు గడప దాటి బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసి పంపిస్తానంటే చూసారండి. దేవుని మీద ఆనుకుంటే, దేవుని మీద ఆధారపడితే ఆయన ఎవరు? రక్షణాధారం. లోకంలో ఎక్కడ లేని రక్షణ, లోకంలో ఎక్కడ లేని కాపుదల, లోకంలో ఎక్కడ లేని భద్రత. అంతేకాదు, నీ ఆత్మ నిత్య నరకాగ్నికి దిగజారిపోకుండా, నీ ఆత్మ అనే దీపం ఆరిపోకుండా నిత్యము ఆయనతో కూడా యుగాయుగమును జీవించడానికి కావలసిన ఆ రక్షణ భాగ్యం. మీరు తర్వాత చదువుకోండి. దావీదుని గురించి మనం చదివితే, తాను వెళ్ళిన చోటల్లా దేవుడు అతన్ని కాపాడుకుంటూ వచ్చాడంట. ఏమయ్యా, ఎందుకు ఆ దావీదు వెళ్ళిన చోటల్లా నువ్వు కాపాడుకుంటా రావడం అంటే, దావీదుకున్న థ్రెట్ ఏంటో, దావీదుకున్న అపాయం ఏంటో, దావీదుకు పొంచి ఉన్న కీడేంటో మనుషులు ఎవ్వరికి తెలీదు, దేవునికి ఒక్కడికే తెలుసు. అందుకే దావీదు వెళ్ళిన చోటల్లా దేవుడు దావీదుకి తోడుగా ఉంటూ వచ్చాడంట. దావీదుని విడిచిపెట్టట్లే, దావీదును దాటి వెళ్ళట్లే, దావీదుకి ఎప్పుడు కూడా ఆయన దూరం కావట్లే. ఏంటి ప్రభువు, నువ్వు దావీదుకి వెన్నంటి నడుస్తున్నావు, దావీదుని అలా కాపాడుకుంటున్నావు అంటే, దావీదుకున్న అపాయం ఏంటో, దావీదుపై ఉన్న శత్రువులు ఏంటో, దావీదుని హతమార్చాలనుకున్న ఈ కఠినాత్మల చర్యలేంటో నాకు తెలుసు. అవును, మన ప్రభు ఎవరు అనంటే, మనల్ని క్షణమైనా చెయ్యి విడువక, క్షణమైన మనల్ని విడువక, క్షణమైన కన్ను రెప్ప కొట్టకుండా ఆయన మనల్ని కాచే దేవుడు అండి. మరణపు లోయలో దిగులు చందగా, ఏంటిది? మరణపు లోయలో దిగులు చందగా అభయమునందితి నిన్ను చూచి. కదా, మరణపు లోయ. మనం సంచరించే ఈ లోకం ఎలాంటిది? గాఢాంధకారపు. చెప్పండి, ఇన్ని లైట్లు వేసినా, ఇంత కాంతి ఉన్నా, ఇన్ని బల్బులు వెలిగినా ఈ లోకంలో ఎలాంటిది అంటే, ఇది అంధకారముతో నింపబడిన ఒక లోయ. ఈ లోయలో కాలికి మెత్తగా తగిలిందనుకో, ఏంటి సంగతి? ఇంకేంది, గుండె అక్కడ ఆగిపోద్ది. మళ్ళీ ఇంక సంగతి ఏంటి? మీరు ఇంటికి వెళ్ళే దారిలో ఏంటి, ఆ చెట్ల మధ్యలో ఒక రూపం కనబడింది అనుకో, మీరు ఇంటికి వెళ్తారా, లేకపోతే మేము అక్కడికి రావాలనా? మేమే అక్కడికి రావాలా. రేపు పొద్దున 10 గంటలకల్లా స్నానం చేయించాలా. మీకు ఆనవాళ్ళు అర్థమైంటే కదా. ఇంకైతే 11 గంటలకల్లా పాట పాడాలా. ఇంకా 6వ రోజు 9వ రోజు ఏదో అంటుంటారు కదా మనోళ్ళు, బిర్యానీ చేయాలా. మరి పాజిటివ్గా మాట్లాడుకుందాం, నెగిటివ్గా ఎందుకు? మన పేరు చెప్పుకొని ఇంటి ఇళ్ళ 10 వంశం అంతా వచ్చి ఏంటి పండగ చేసుకుని వెళ్తారు వాళ్ళు. సచ్చిది మనమైతే పండగ చేసుకుంటారు వాళ్ళు. అదేంటో నాకు అర్థమైంది సాగదు. మళ్ళీ ఆ రోజు ముక్కలు పడలేదని తనుకొని చచ్చేవాళ్ళు ఎంతమందో. సచ్చినోడేమో సమాధుల్లో ఉంటే వీళ్ళు మాత్రం సంబరం చేసుకుంటారు. నా ప్రియమైన సహోదరులారా, ఈ గడాంధకారం లోకంలో మనం ఎట్ట వెళ్ళాలి, ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి ఏమో అర్థం కాని అయోమయంలో ఆయన మనకి ఎవరు అనంటే రక్షణాధారం. ఆయన మీద మనం ఆనుకుంటే, ఆయన మీద మనం ఆధారపడితే, ఆయనకు అప్పగించుకున్న వారిని రాబోతున్న ఆ దినం వరకు ఆయన మనల్ని కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు 82వ కీర్తన 5వ వాక్యం చూడండి. 82వ కీర్తన 5వ వాక్యం. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. ఏం లేదంటే అండి జనులకి, అందరు చెప్పండి, ఈ మాట మీరు ఒప్పుకుంటారా? తెలివి లేదు జనానికంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకంటే ఈ కంప్యూటర్ కాలంలో తెలివి లేనోళ్ళు ఎవరున్నారయ్యా? తెలివి లేనోళ్ళు ఎవరున్నారన్నా?
నేను ముఖం బయట పెట్టకుండా ఎండకి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్ పెట్టుకొని నెలకి 50,000 రూపాయలు సంపాదిస్తుంటే నేను ఉన్నారండి టాలెంటెడ్ పర్సన్స్. ఎంత టాలెంటెడ్ అంటే ఇంట్లోనే కూర్చుంటారు, చల్ల గదులతో ఫ్యాన్ కింద కూర్చొని ఏసీలో కూర్చొని ఫోన్ దగ్గర పెట్టుకొని నెలకి లక్షల రూపాయలు సంపాదించే తెలివి కలిగిన మహానుభావురాళ్ళ. అంతేనా? లేకపోలేదు. మరి నాకెంత తెలివి ఉంటే నాకు తెలివి లేదంటావే? నీకుంది తెలివి. ఏ తెలివి? సంపాదించే తెలివి ఉంది. అయితే ఇక్కడ మీరు చదవండి ఆ మాటని. జనులకు తెలివి లేదు, వాళ్ళు గ్రహింపరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడు. వాళ్ళు అంధకారంలో, వాళ్ళు విజయవాడకి ఏ ఊరు ఇది? మైలవరం. విజయవాడకి విజయవాడకి తిరుగుతూనే ఉంటారు వాళ్ళు. వాళ్ళ సంపాదన కొరకై, వాళ్ళ యొక్క రాబడి కొరకై వాళ్ళు క్షణం తిరిగ్గా ఉండరు. వాళ్ళు అంధకారంలో అటు ఇటు తిరుగులాడతారంట. దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. అది వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారంట. అయితే వాక్యం ఏముంటుందంటే, దేశమునకు ఉన్న ఆధారాలన్నీ కదులుచున్న ఆధారాలు, లేకపోతే కదులుతున్న దేశంలో వీళ్ళు స్థిరంగా ఉండాలని, స్థిరత్వం కొరకు కదలకుండా స్థిరులై ఉండాలని వీళ్ళు పడే ప్రాకులాట అంత ఇంత కాదు. మీరు సీరియస్ అయిపోయారు నా మీద. ఏందో ముఖాలన్నీ మాడిపోయాయి. ఏంటి ఎట్లా చెప్తున్నాడు అనుకుంటున్నారు కదా. కదులుతున్న లోకంలో సంపాదించే సంపాదన, కదులుతున్న లోకంలో స్థిరంగా ఉండాలి అని ప్రాకులాట ఎట్లుంటుందో చెప్తాను. ఇప్పుడు మీకు ఇట్టే మీకు అర్థమైపోద్ది, జీవితంలో మర్చిపోలేరు. ఇంకా ఒక ఊర్లో ఒక ఆసామి ఉన్నాడంట. ఏ స్వామి? నోళ్ళు తెరిచి మాట్లాడండి స్వామి. ఏ స్వామి? మీ స్వామి? మునుస్వామి? ఆసామి. సరే, ఎంత గొప్పోడు, ఎంత ఆస్తుందంటే అంత ఆస్తుంది. కానీ ఎంత ఆస్తుందో అంత పేనాసుడంట. పిల్లికి కూడా భిక్షం పెట్టడు, తినే చేతితో కాకిని కూడా టనడు, ఎందుకంటే చేతుకుంటే మెతుకులా తింటదని. అంత పేనాసుడు, అంత ఆస్తిపరుడు. సరే, ఎవడు ఆస్తి వాడిది, ఎవడు ఆశ వాడిది, నేను కాదనట్లే. అయితే విచిత్రం ఏంటంటే, కూడగట్టి రాబోయే రోజుల్లో మనం తలెత్తుకొని తిరగాలరా అంటుంటాడంట. సరే, ఒకరోజు నా పండుగ వచ్చిందంట. పండుగ వస్తే భార్య వెళ్ళి అడిగిందంట, అయ్యో రోజు పప్పు పచ్చడి తిని నోరు సవదిరిగిపోయిందే, ఈరోజు పండగ పూట ఒక 1/2 కేజీ ఏంది ఆ మొక్కల కాళ్ళు వచ్చిందిరా సామె, ఒక 1/2 కేజీ పండగ పూట అని పాపం బతిమాలిందంట. ఆ ఎమ్మంతా పాపం విసిగిపోయిందో నాకు తెలియదు. ఇక ఆమె పాపం వెళ్ళి, అయ్యా బతిలాడిందంట, పండగ పూట అయ్యా ఈరోజు కూడా పప్పు పచ్చడి ఆడదినేవరా సామె, ఇంత మూటగట్టి దాచిపెడుతున్నావు, ఏం రాబోయే రోజుల్లో తలెత్తుకోవాలంటావు, ఇప్పుడే తల దించుకున్నావా, తాటికే లాంటి తలకాయి, ఈ పండగ పూట అన్నా ఒక 1/2 కేజీ అయ్యా అంటే ఆయన తినే రోజులు వస్తాయిలే అన్నాడంట. మాయలు పక్కిరి నవ్వి. పాపం ఆమె అడిగితే ఈయన పక్క నవ్వడం, తినే రోజులు వస్తాయిలే అంటే ఇక ఆమె దారిద్రుడా, కట్టుకోక నిన్ను కట్టుకున్నాము సన్యాసుడిని, నా జీవితం ఇట్లా తెల్లారింది, కనీసం కట్టుకున్న వాళ్ళకి అంత సమృద్ధిగా కూడా తీసుకొచ్చి పెట్టలేదు, పేనాసోడా సంపాదించుకున్నంత ఎవడికి పెడతావురా, దారిద్రుడా అని వెళ్ళిపోయింది. ఆమెకు ఒక సూత్రం తెలుసు. ఆమె ఏం చేసింది, వెళ్ళి ఇంట్లో ఉంటారు కదా పిల్లలు, వాళ్ళకి గిల్లింది. మనోళ్ళు అంతే కదా, వీళ్ళకి వల్ల పడకపోతే వాళ్ళు గిల్లేస్తారు. ఇక వాళ్ళు వచ్చారు, డాడీ మీద దాడి, ఓ డాడీ రోజు పప్పు పచ్చడి తిని చచ్చిపోతున్నావు డాడీ, ఈరోజు పండగ పూట అయినా ఒక 1/2 కేజీ డాడీ అంటే ఈయన తినే రోజులు వస్తాయిరా అంటే వాడు ఇంకెప్పుడు రా వచ్చేది సామె. చిన్నప్పటి నుంచి తెలిసినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, ఇదే బతుకు ఇదే సాగు, కానీ ఇంకెప్పుడు
నీకు ఆట ఉండదు, తినే రోజులు వస్తాయిరా అంటే వాళ్ళు దరిద్రుడు పుట్టక నీ కడుపులో పుట్టాం కదరా స్వామి. కనీసం ఆ భిక్షగాడు ఉన్నాడే, ఆ భిక్షగాడు కడుపులో పుట్టున్నా కూడా పూటకు 4 కూరలు ఉంటాయి భిక్షగాడికి. చూడండి మీరు కావాలంటే. మనమే ఒక కూరతో తినేది, వాడికి ఒక కూర కాదు 5-6 కూరలు పెట్టుకుంటాడు. వాడికి నచ్చిన కూర తింటాడు, మిగతా పడేస్తాడు అంతే. ఇక పిల్లలకి విసిగేసి దరిద్రుడా అని వెళ్ళిపోయారు. అసలు సంగతి చెప్తున్నాను, కదులుతున్న లోకంలో కదులుతున్న దేశంలో స్థిరత్వాన్ని కొరకు పరాకులాడే వాళ్ళ ప్రయాస ఎట్టుంటారు చెబుతున్నా మీకు. 2 నెలలు 3 నెలలు గడిచిందంట. ఒకరోజు ఉదయాన్నే బ్రష్ చేసుకుంటూ పెరట్లో తిరుగుతూ ఉన్నాడంట. ఆయనకి లోకమంతా గిర్రని తిరిగింది. ఒకసారి గిర్రని తిరిగేసరికి బోర్లు పడ్డాడు. పడగానే అంటే భార్య కదా, అది తెచ్చిన తాకపోయినా పప్పు పచ్చడి పెట్టిన గంజే పోసిన భార్యే కదా. తిట్టడానికి తిడుతుంది కానీ భర్త అంటే ప్రేమ ఉంటుంది కదా. ఉంటుందా? ఏమ్మా ముసుకేసుకున్న వాళ్ళు చెప్పండి, ఉంటుందా? భార్య కదా. తన్నులు తిన్నా కూడా భార్యే. రక్తం గారినా కూడా మరుసటి పక్కన వెళ్ళి ఏమంటారు, సూరు పొడుచుకుంది. ఇక్కడ సూరు పొడవలా ఆడే వేసాడు. భార్య ఆ బంధాన్ని గురించి బైబిల్ కూడా ఏముంటుందంటే అదొక మర్మం లేరా అబ్బాయి, నీకు తెలియదే, దాని గురించి నువ్వు మాట్లాడబాకని చెప్పాడు పౌలు కూడా. సరే పడ్డాడా, ఇక భార్య కదా. ఓయమ్మ గావు కేకలేసి కంగారు పడిపోయి ఆటో పిలిచి ఆటోకెత్తి వెళ్ళారు హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు ఇంక వాళ్ళు మన బలహీనతని క్యాష్ చేసుకుంటారండి. మనం కంగారు పడ్డామనుకో, అబ్బా పెద్ద శాప పడింది వాళ్ళు అనుకుంటారు. మనం వదిలిపెట్టి ఏంటి ఇప్పుడు బతికితే బతుకుతాడు లేకపోతే లే అన్నామనుకో జాగ్రత్తగా ఉంటుంది. ఇక ఈ కంగారు చూసి ఆయన చేతులు కడుక్కోవడం. అయ్యా ఏమైందమ్మా, ఉండమ్మా చూస్తున్నానుగా. ఇక గంటన్నర తర్వాత డాక్టర్ గారు ఆవిడ లోపలికి పిలిచి అన్నాడంట, అమ్మా మీ ఆయనకి ఏం కాలేదు, కొంచెం బీపీ షుగర్ ఎక్కువైనాయి, అందుకే కళ్ళు తిరిగి పడ్డాడు, అంతకు మించి ఇంకేం కాలేదు. అయ్యా మరి ఏం చేయాలయ్యా మరి అంటే ఏడవబాకి తల్లి, ఎందుకు ఊరికి ఏడస్తావు? కాదయ్యా మరి నాకేంట ఏం కాదు, మనోడికి ఏం కాల, బీపీ షుగర్ కొంచెం ఎక్కువైంది, అందుకని ఒక పని చేయి, ఎక్కువ తింటే గుట్టకం చేస్తాడు, తక్కువ తింటే లటకం చేస్తాడు. అందుకని కాటా కోడు లోటా సాంబార్. మీకు అర్థమైందా? ఎక్కువ తిన్నాడు అనుకో గుట్టక్, తక్కువ తిన్నాడు అనుకో లటక్. మరి ఏం చేయాలి? కాటా కోడు లోటా సాంబార్. మరి ఎట్ట చేసుకుంటావు, ఎట్ట కాపాడుకుంటావు, నీ ఇష్టం అంటే ఆమెకు అంత అర్థమైనట్టుంది. లేకరాలే వెళ్దాం పద, ఇంటికి పోదాంపా అని చెప్పి తీసుకెళ్ళిందంట. ఇక చూసుకో, డాక్టర్ గారు అనుమతి ఇచ్చాడు కదా, ప్రాంసం నోటి మీద సంతకం పెట్టింది కదా, సీల్ వేసింది కదా. ఇంకా ఆ రోజు నుంచి అంట ఆ బొచ్చుకొక్క ఇంట్లో బొచ్చుకొక్క వేస్తారు, అంత కాటాకుడు కరెక్ట్గా కొలతీసి మరీ ఆ అమ్మ కఠినంగా, ఎందుకంటే భర్తను కాపాడుకోవాలి కదా. అంటే ఈయన ఆకలికి తట్టుకోలేక అంటాడట, నీ కాళ్ళు మొక్కతానే ఇంకొంచెం పెట్టే అంటే ఆమె తినే రోజులు వస్తాయిలే ఇట్లా కుదిరేటట్లేదని ఇంకొక 4-5 రోజులకి తట్టుకోలేక ఆకలికి అల్లాడిపోతూ పిల్లల్ని పిలిచానంట, ఒరే మీ మమ్మీతో చెప్పండి రా. వాళ్ళు అన్నారట పక్క నవ్వి, తినే రోజులు వస్తాయిలే అయ్యా, ఇంకేంది వచ్చే రోజులు, గొంతు కత్తి పెట్టుకునే రోజులు వచ్చాయి. నువ్వు సంపాదించిన సంపాదన అంతా దేని కొరకు? నువ్వు కూడగట్టి మూటగట్టి ఎనపెట్లు తొక్కిపెట్టింది ఎవడ కొరకు? అటు అటు ఓ క్షణం తీరిక లేకుండా, దమ్మిడి ఆదాయం లేకుండా పరుగులు తీసి నీ ప్రయాసం అంతా దేని కొరకు? కదులుతున్న దేశంలో, కదులుతున్న లోకంలో, గాఢాంధకారపు లోకంలో నువ్వు దేని మీద ఆధారపడ్డావు? ఏది నీ ఆధారం? నిన్ను స్థిరంగా ఉంచగలిగిన రక్షణాధారం ఏది? ఈరోజు లోకంలో మనిషి డబ్బుకిచ్చిన విలువ దేవునికి ఇవ్వట్లేదండి. హలో వింటున్నారా? ఈరోజు మనిషి డబ్బుకిచ్చిన విలువ దేవునికి ఇవ్వట్లే.
ఆదివారం కనుక ఒక 10 రూపాయలు ఎక్కువ ఇస్తానంటే చర్చి లేదు గిరిచి లేదు, ఆడకపోతే చర్చి అక్కడే ఉంటుంది. ఈ వారం కాకపోతే వచ్చే వారం వెళ్తాం. ఏంటి పాస్టర్ గారు అంటావా, మన ఇంటికి కాకుండా ఆడకపోతాడు, మన ఇంటికి కనుక ఫోన్ చేయగానే రాకపోతే పేలిపోద్ది ఆయనకి, అంతే. నిజం నేను చెప్పే మాట. పాస్టర్ గారు ఎక్కడికి పోతాడు, ఆయనకు అంత సీన్ ఉందా? లేపేస్తావు ఆయన్నే. పాస్టర్ గారిని నువ్వు లేపేస్తావు, నిన్ను దేవుడు లేపేస్తే మరి అంతే కదా. ఈరోజున ధనానికి, బలానికి, లోకానికి, లోకములో ఉన్న క్షణికమైన వాటికి ఇచ్చే విలువ దేవునికి ఇవ్వట్లే, ఆయన మీద ఆనుకోవట్లే. రక్షణాధారమై ఉన్న దేవునిని విడిచి నువ్వు ఎలా రక్షించబడతావు? రక్షణాధారమైన దేవునిని విడిచి ఎలా కాపాడబడగలుగుతావు? ఆ రక్షణాధారమైన దేవుని మీద నువ్వు ఆనుకుని ఆయన మీద ఆధారపడితే ఆ రక్షణాధారం ఏమవుతుందో తెలుసా? ఆయన దినము వరకు నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా. నీ ఆత్మ నిత్య నరకాగ్నికి దిగజారిపోకుండా నిన్ను భద్రపరుస్తుంది, నిన్ను పదిలపరుస్తుంది. నీ విశ్వాస జీవితంలో ఎక్కడ సోలిపోకుండా, జోగిపోకుండా, నువ్వు జారిపడకుండా నీ పాదములను ఆయన అరచేతితో ఎత్తి పట్టుకుంటాడు. ఆయన నిత్య కాపుదల, భద్రత నీకు కలుగుతుంది. నీవు నీ కుటుంబం రక్షణలో, రక్షణ ఆధారమై ఉన్న దేవునితో నీవు ఆనందించుదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట కూడా నేను మీతో చెప్పాలి. అదేంటంటే చూడండి, ఆ మాట కూడా కీర్తనల్లోనే 16వ కీర్తన 2వ చరణాన్ని చదివినప్పుడు ఆ 2వ చరణంలో ఉన్న మాట, నీవే ప్రభుడవు, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం. ఏ ఆధారం అంటే ఇది? మొదటిదేమో రక్షణాధారం, ఈ 2వది క్షేమాధారం. హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచోళ్ళండి, ఏం చెప్పమంటే చెప్తారు మీరు. ఇక్కడ క్షేమాధారం. ఎందుకు మిమ్మల్ని నేను స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి అన్నానంటే, ఈ లోకంలో మనిషికి కరువైనది, కొదువైనది ఏంటంటే క్షేమం. ఏంటది? క్షేమం. ఏదైనా సంపాదించుకోవచ్చు, ఏదైనా కూడగట్టుకోవచ్చు, ఏదైనా మూట కట్టుకోవచ్చు, ఏదైనా దాచిపెట్టుకోవచ్చు. కానీ ఈరోజు మనిషికి ఆమడ దూరాన్ని నిలబడి ఎక్కలేని ఒక పర్వతము వలె, కొండ వలె నిలిచిన అనుభవం ఏంటంటే క్షేమం మనిషికి లోకంలో లేనే లేదండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం కొన్నిసార్లు అమాయకంగా, అవివేకంగా ఏమనుకుంటాము, చేతి నిండా డబ్బు ఉంటే, ఏ కొదువు లేని బ్రతుకు నాకుంటే ఎంత క్షేమమో అని మనం అనుకుంటామా? ఆ డబ్బున్నోడు పరిస్థితి, ఆ డబ్బున్నోడు గుండెకాయ పట్టుకొని చూడాలి. వాడు గుండె ఎంత లబ్దిబ్ 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 అని కొట్టుకుంటుందో, ఎలా గడగడ గడగడ గడ గుండెకి సస్తాడో, ఆ డబ్బున్న వాడికి గుండెల్లో ఎలాంటి భయాలు ఉంటాయో ఆడిని అడగాల, మనం వినాలా, ఈ చిత్రం కలుగుతుంది. ఓ అమ్మో, వీళ్ళకు కూడా ఇంత క్షామం, ఇంత భయం, ఇంత కీడు పొంచి ఉందా అనిపిస్తుంది. ఎందుకంటే మనిషికి కావలసిన క్షేమం ఉన్న ధనములోనో, మనుషులలోనో, సంపాదించుకున్న పదవులలోనో లేదండి. నేను కాస్త తెగించి ఓపెన్గా మాట్లాడాలంటే, ప్రపంచాలని, దేశాలను పరిపాలించే అధినేతలకు కూడా ఈ రోజున కరువైనది ఏంటి తెలుసా? క్షేమం. నన్ను ఒక మాట చెప్పాలంటే, వాళ్ళకంటే ఇంచుమించు మనమే మేలు. ఆ పూటకి సంపాదించుకొని కడుపు నింపుకుంటున్నామే. గొప్ప గొప్ప నాయకులు, అధికారులు, ప్రపంచాన్ని పరిపాలించే చక్రవర్తుల కంటే ఒక వింత మనమే మేలు. సాయంకాలం ఇంటికి వచ్చామా, గొడ్డుగారం చేసుకున్నావా, అంత వేడివేడి అన్నం వేసుకున్నావా, కడుపు నిండా పారకొట్టుడు కొట్టావా, ఆరు బయట మంచం వేసుకున్నామంటే దొంగ వచ్చిపోయిన సంగతి కూడా తెలియదు మనకు. ఒకవేళ దొంగ వచ్చిపోతున్నా మంచం మీద పడుకుని పోరా వెళ్ళు, ఏముంటుంది అక్కడ, అన్ని తిని కడిగేసా, పచ్చడి కూడా లేదు, పో, నిర్భయంగా పడుకుంటాం. ఎందుకంటే రాని ఏమి తీసుకెళ్తాడు,
ఏంటండి భయమేముంది? ఒక దొంగ ఒక ఇంట్లోకి వెళ్ళాడంట. వెళ్తే ఆ ఇంట్లో ఎతికితే ఏమీ లేవు. కొట్టకే నెల మొదటి రోజున బోని ఇల్లు కొట్టినంట్రా దొంగ. నెల మొదటి రోజు ఇల్లు కొట్టినంట్రా బోని, ఏమీ లేదు అనుకుని వెళ్తుంటే ఆరు బయట పడుకొని ఉన్నారంట. అలా చూస్తే ఆమె చెవులకి తగిలించుకొని ఉందంట. అమ్మ ఏమి దొరకపోతే ఈ చెవులోనన్నా దొరికేళ్ళనని మెల్లగా వెళ్ళి ఆమెని అలా తట్టాడంట. అంటే వెంటనే కత్తి చూపితే అంటే ఆమె ఆ నిద్రలో కూడా అంటదట, అన్నయ్య దొంగ అన్నయ్య. అమ్మ తిరుగుతాట్లు అవంటదట, అన్నయ్య అవి పిచ్చి బంగారు అన్నయ్య అనిందంట. వాడు తక్కువైనాడా? వాడు అన్నాడట, చెల్లెమ్మ మీ వదినమ్మ కైగోళ్ళేవమ్మా అన్నాడంట. ఇప్పుడు ఈ వరుస కలిపితే వాడు కూడా వరుస కలపాలి కదా. దొంగని కూడా అన్నయ్య అంటాడా? వరుస కలిపింది అట్టన్నా అంటే వదిలేస్తాడేమోనని. వాడు తక్కువైనాడు, ఈ చెవులు దూరిపోయినాడు. వాడు అన్నాడట, చెల్లెమ్మ మీ వదినమ్మ కైగోడలేవమ్మ, టీ అమ్మ టీ. నేను నాకు మాట చెప్పనా, ఇప్పుడు ఆమె చెవులు అవి ఉన్నాయి కాబట్టి వాడు ఆగా. మనకు చెవుల్లో లేవు, ముక్కులో కాదులే, మనకి చెవులకి లేవు, ముక్కుకి లేవు, మెడకి లేవు, కాళ్ళకి లేవు, చేతులు ఏమీ లేవు. స్తోత్రం హల్లెలూయా. ఉంటే తిన్నావా లేకపోతే స్తోత్రం, అంతేనా కాదా? ఉంటే తిన్నావా లేకపోతే దేవానికి వందనాలు స్తోత్రాలు. ఆకాశ పక్షులను పోషించేవాడా, నన్ను ఆకలితో పడుకోబెట్టేవాడు కాదు, నీకు వందనాలు స్తోత్రం అనుకొని కంటి నిండా నిద్రపోవడమే. కానీ 10 రూపాయలు ఇంట్లో పెట్టి ఆరు బయట పడుకున్నవాడు సంగతి చెప్పండి. 10 రూపాయలు ఇంట్లో పెట్టి ఆరు బయట పడుకున్నాడు అనుకో, పిల్లి పోయి డేక్ష కలిపెట్టినా కూడా అమ్మా చిరబాబా తాళం ఎక్కడ పెట్టావే అంటాడు. ఒరే ముసలాడు నువ్వు పడుకుని నిద్ర పడుతుందా ఏంటండి? పట్టదా? నేను ఎందుకు ఈ మాటలని చెప్తున్నానంటే, మనిషికి ఈ రోజున డబ్బులో క్షేమము లేదు. ఇంకొక మాట చెప్తే మీరేమనుకోవద్దు. ఒక తల్లి వచ్చింది, నాయనా అయ్యా ఏమ్మా 4 కన్నానయ్యా. కంటే మంచిదే కదమ్మా. ఏంటి మంచిదయ్యా? బిడ్డలు కాదయ్యా గడ్డలు అయ్యా వాళ్ళు, పిల్లలు కాదయ్యా రాక్షసులు అయ్యా వాళ్ళు. 4 కాలేనయ్యా, అంత ముద్ద పెట్టేవాళ్ళు లేడయ్యా, నాకు రాబోదు గడదల్లా అరేదే. నేను అన్నానులే అమ్మ 5వ కొడుకుని. ఓ 4 కన్నావు కదా, వాళ్ళు ఏం పెట్టలేదు కదా, 5వ కొడుకుని నేనున్నానుగా, నువ్వు ఎందుకంటే ఆడస్తావు ఇచ్చిందానా? ఓ మందిరంలో పోయి భోంచేసి రాపో. నాయన అవునయ్యా నువ్వు 5వ కొడుకువేనయ్యా అనింది. భోంచేసి రాపో, నువ్వు కంగారు పడవాకు. ఇది దేవుని ఇల్లు, దేవుని మందిరం, ఇది సమస్త జనులకు భోజనశాల. భోజనశాల కాదు, ప్రార్థనా మందిరం. ఆయన మందిరంలో సమృద్ధి ఉండేటట్లు మీ 10వ వంతు ఆయన సన్నిధికి తీసుకొని రమ్మన్నాడు కదా. దేని కొరకు? ఇది అందరికీ, ఇది ప్రార్థనా మందిరం, ఇది సమృద్ధి కలిగిన ఆలయం. ఇదే నువ్వు ఆకలి సావాలి, ఎందుకు సావాలి? 4 పిల్లలు నీకేం ముద్దు పెట్టకపోతే వచ్చి ఆకలినప్పుడు మందిరంలో సేవకులు ఉంటారు, సేవకులు అడిగి ఒక ముద్దు తిను, మేమంతా నీ పిల్లలమే కదా అని చెప్తే, నిజమే నాయన, నిజమే అయ్యా, నిజమే, నువ్వు నన్ను ఆదరిస్తున్నావయ్యా, నువ్వు నన్ను పోషిస్తున్నావయ్యా, నీ రుణం తీర్చుకోలేనాయా అనింది. నేను అన్నాను, నా రుణం నువ్వు తీర్చుకునేది ఏంటి? ప్రభు రుణం తీర్చుకుంటే చాలు, కృతజ్ఞత కలిగి బ్రతికితే చాలు, దేవునికి నమ్మకంగా ఉంటే చాలు. ఎంతకాలం ఉంటే లోకంలో ఆయన ధైర్యపరిచే. ఆమెకి పాపం ఎంత బాధో, 4 కన్నానయ్యా, ఒక్కడు అంత మొదలు పెట్టలేట్లేదు అంటే ఆమెకు 4 పిల్లలున్నా ఆమెకి క్షేమము చెప్పరేంటి? కరెక్ట్గా చెప్తున్నారంటే కరెక్ట్ అయినట్టే కదా. మరి అది 4 ఆమె పోయింది, ఇంకొక ఆమె వచ్చింది. ఆమె వచ్చి ముసుగేసిందే కానీ ఏడు పాపట్లే. మా ఏంటమ్మా అన్న, అబ్బా కుములు ఆడేస్తుంది. నేను అన్నమ్మా ఏడ్చన్నా చెప్పు అన్న ఏడు, అంతేగాని నువ్వు ముసుగేసుకుని ఆడుతావు ఏంటమ్మా అన్న
నేను చచ్చిపోతానన్నా అని. ఓ అమ్మ తెల్ల, ఏ అమ్మ నేను చచ్చిపోతానన్నా. చచ్చిపోతాను నాకెందుకమ్మ చెప్తున్నావు తెల్ల? ఏ అమ్మ అంటే, అన్నా నన్ను రాజులు అమ్మాలు పెడుతున్నారన్నా, పెళ్ళయి 8 సంవత్సరాలు అయిందన్నా, నాకు పిల్లలు లేరని, నేను గొడ్డుబోతురాలని నన్ను అన్నా అన్న. నేను అన్నాను, పిల్లలున్నారా? పిల్లలున్న ఆ అమ్మకి క్షేమం లేదు. మీకు అర్థమైందా? పిల్లలున్న ఆ అమ్మకి, పిల్లలు లేకపోయినా ఈ అమ్మకి మరి ఎక్కడుంది క్షేమం? మీరు చెప్పండి. డబ్బు ఉన్నవాడికి క్షేమం లేదు, డబ్బు లేనుడికి క్షేమం లేదు, పిల్లలున్న తల్లికి క్షేమం లేదు, పిల్లలు లేని తల్లికి క్షేమం లేదు. మరి ఎక్కడున్నరా క్షేమం? ఇదిగో నా ప్రభు చెప్తున్నాడు ఏమని, నా రెక్కల నీడలో నీకు నేను క్షేమాన్ని కలుగు చేస్తాను. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా 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 హల్లెలూయా. నీ పిల్లల దగ్గర, నీ కుటుంబంలో, నీ ధనములో, నీకున్న సమస్త కార్యక్రమాలలో లేని ఆ క్షేమం. అందుకే కీర్తనాకారుడు అన్నాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేస్తాను, కృపయు క్షేమము నా వెంట వచ్చుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆ క్షేమాధారమై ఉన్న దేవుని మీద మనం ఆనుకోవాలి. ఆయన మనకు క్షేమాధారం. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, ఎవరు మనల్ని ప్రేమించినా ఎవరు మనల్ని ప్రేమించకపోయినా, ఎవరు మనల్ని చేరదీసినా ఎవరు మనల్ని వికటించినా, నా జన్మభూమి వికటించగా మారిపోయనే మరుభూమిలా. నా జన్మభూమి త్రోసివేసి వికటించిని ఈ జన్మభూమి నాకేమైందనంటే మరుభూమిగా మారిపోయింది. ఎందుకు రాసి రేసన్న గారు ఆ మాట అంటే, ఆ పాట రాసినప్పుడు గుజరాత్లో భూకంపం వచ్చి సచ్చిన శవాల్ని లెక్క పెట్టలేని పరిస్థితుల్లో అతలాకుతలం అయిపోయింది రాష్ట్రం. రైల్వే స్టేషన్ కుప్పకూలిపోయింది, ప్రజలు అల్లాడిపోయారు, ఎన్నో ప్రాణాలు పోయాయి. మరుభూమిగా అంటే శ్మశాన వాకిటిగా, శ్మశాన స్థలంగా మారిపోయింది. ఆనాడు యేసన్న గారు ఆ పరిస్థితులన్నీ తలంచుకొని ఆ పాట రాయడం జరిగింది. నా జన్మభూమి వికటించగా మారిపోయిన మరుభూమిగా, నీ కౌగిలి నన్ను దాచనే, నీ త్యాగమే నన్ను దోచనే, నీ కౌగిలి నన్ను దాచనే, నీ త్యాగమే నన్ను దోచనే, నీ కృపయే నిత్యత్వమా, నీ స్వాస్థ్యమే అమరత్వమా, నీ కృపయే నిత్యత్వమా, నీ స్వాస్థ్యమే అమరత్వమా, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతుకలేను, నీ కృప లేనిదే బ్రతుకలేను. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివి, జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివి, నీ పిలుపే స్థిరపరచనే, నీ త్యాగమే, నీ కృపయే స్థిరపరచనే, నీ కృపయే బలపరచనే, నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను, నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను, నీ
కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను, నీ కృప లేనిది నే బ్రతుకలేను. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుట, జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా, నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా, నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను, నీ కృప లేనిది నే బ్రతుకలేను, నీ కృప లేనిది నే బ్రతుకలేను. హల్లెలూయా చెప్తాం, హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఆయన కృప బలమైనది, శాశ్వతమైనది. అంతేకాదు ఆయన మనకు క్షేమాధారమై ఉన్న దేవుడు. భూమి బ్రద్దలైనా, పెను తుఫానులే జడివానలే కురిసినా, ఒకవేళ లోకమే ప్రకృతి వికృతిగా మార్చబడినప్పటికీ లోకములో ఎక్కడ దొరకని క్షేమం ఆయన సెలవులో చాచిన రెక్కల నీడలో ఆ క్షేమాన్ని మనకు ప్రసాదించి, ఆ క్షేమ స్థితిని ప్రభు మనకు అనుగ్రహించి మనకు కావలసిన భద్రతని, ఆ క్షేమాన్ని, ఈ రోజున ఆ క్షేమ స్థితి నీకు, నీ సంతతికి, నీకు, నీ పిల్లలకి, నీకు 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 కలిగిన యావదాస్తికి ఆ క్షేమ ఆధారమై ఉన్న దేవుడు నీకు కావాలి. ఆ క్షేమాధారమైన దేవుని మీద నీవు ఆనుకోవాలి. ఆ క్షేమాధారమై ఉన్న దేవుని నేను ఆధారం చేసుకుని, నాయనా నా శక్తి, నా భక్తి, నా బలము, నా ధనము, నా జనము నాకు క్షేమం ఇవ్వలేరు నాయన. యోబు గ్రంథంలో యోబు గ్రంథకర్త అంటాడు, వారి క్షేమము వారి చేతులలో. మీ చేతుల్లో ఉందా మీ క్షేమం? చెప్పండి. ఒకవేళ మరలా కనుక దేవుడు ఏ పెద్ద కూతురా కరోనా, ఏ చిన్న కూతురా డెల్టా అన్నాడు అనుకో, అయిపోయిందా మన సంగతి. నెత్తికి ముసుగు, నోటికి మాస్కు, ఇంకేంది? వేపాకు నూనె, వేపాకు నూనె, సాంబ్రాణి పొగ, ఇదే మన గతి. ఇక డౌను డౌను డౌను, రాష్ట్రం అంతా లాక్ డౌను. మన చేతుల్లో ఏమీ లేదండి. ఆ క్షేమ స్థితి, ఆ క్షేమం మన చేతుల్లో ఎక్కడ దొరకదు, ఎక్కడ కనబడదు. మనము కూర్చుకోలేము క్షేమాన్ని. ఆ క్షేమాధారమై ఉన్న దేవుని మీద మనం ఆనుకుంటే, ఆధారపడితే ఆయన మనకు క్షేమాధారమై ఉన్న దేవుడు. తల్లి గర్భంలో నేను రూపింపబడక మునిపే నా క్షేమాధారం, నా రక్షణాధారం. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 14వ వాక్యం చదువుతారండి. ఆలోచన చెప్పుటయు లస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము జ్ఞానాధారము నేనే. జ్ఞానాధారము నేనే. ఏ ఆధారం? అందరు చెప్పండి. ఏ ఆధారం? జ్ఞానాధారం.
మొదటిది ఏ ఆధారం, రెండవది ఏ ఆధారం, మూడవది ఏ ఆధారం, జ్ఞానాధారం. కోళ్ళ ఫారం కేసినట్టు లైట్లు కట్టి గేదెలకు పెట్టినట్టు తిండి పెట్టి ఏమనుకోకండి, నేను అంటున్నానని. ఎందుకంటే మా ఊర్లో బలం తిండి గేదెలకే పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ గేదెలు కూడా మనమే తినేస్తున్నాం. మీకు అర్థమవుతుందా? పక్షులకి వాటిలో పెట్టేవాళ్ళు ధాన్యాలు, ఇప్పుడు వాటి నోరు కొట్టి ఎవరు తింటున్నారు? అది ఈ మధ్య పచ్చిగడ్డి కూడా వదిలిపెట్టట్లే మనాళ్ళు. మాకు విజయవాడలో అది స్టేడియం ఉంది కదా, ఆ స్టేడియం దగ్గర అమ్ముతున్నారంట పచ్చిగడ్డి జ్యూసు. ఏ జ్యూసు చెప్పరేంటి? పచ్చిగడ్డి జ్యూసు. ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళి అందరు గ్లాస్ తాగేసి వస్తున్నారంట. మీరు కూడా తాగాలంటే అక్కడికి వెళ్ళి తాగండి. ఒకవేళ వద్దులే జ్యూసులు మనకు వద్దులంటే గడ్డే తినండి. ఏమంటే ఏంటో ఆరోగ్య సూత్రాలు. ఎవడినన్నాడు ఈ రోజున ఆరోగ్య సూత్రాలు? పెనాయిల్లో నిమ్మకాయ రుద్దండి, పెనాయిల్లో నిమ్మకాయ పిండుకోండి. షీ కాదు నాయన, ఇప్పుడు చెప్పేది అదే. రసంలో కొంచెం గమాక్షన్ వేసుకోండి, పచ్చడిలో కొంచెం నిరమప్పుడు కలుపుకోండి. ఎందుకంటే దిగుమతి ఎవడు అన్నాడు? ఆరోగ్య సూత్రాలు పుట్టయిపోయారు ఈ రోజున. మీరు కావాలంటే యూట్యూబ్లో వాటిలో చూడండి, ఓపెన్ చేసి చూడగానే ఒకడేమంటాడు, ఉల్లిపాయ ముట్టుకుంటే నువ్వు తల్లడెళ్ళిపోతావు అంటాడు. ఇంకొకడు అంటాడు, అన్నంలో ప్రతి అన్నంలో 3 ఉల్లిపాయలు నంచుకొని తినండి అంటాడు. ఈడు మాట వినాలన్నా ఆడు మాట అర్థం కాక ఉల్లిపాయ అంటే జ్వరం వచ్చేస్తుంది ఈ రోజున. పదోడు చెప్పేవాడే. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, రాత్రులు కోళ్ళ ఫారంలో లైట్లు వేసినట్టు వేసి ఈ ఆకాశ పక్షులకి జంతువులకు పెట్టినట్టుగా పిండి పెట్టి చదువమ్మా 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 అని యాలాపాలా లేకుండా చదివించి యాలాపాలా లేకుండా తినబెట్టి వ్యాన్లెక్కిచ్చి కారులెక్కిచ్చి ఆటోలెక్కిచ్చి సంవత్సరం పొడుగున ఈపు మీద ఒంటి కథ కట్టినట్టు పుస్తకాల మూట కట్టి చదివించినా సంవత్సరం రోజులు చదివి ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయ్యి కూర్చుంటున్నారు వీళ్ళు. నిజం. ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏమంటారు తెలుసా? నన్నేమన్నారంటే నేను కృష్ణా నదిలో పడి చత్తా. వీళ్ళందరికీ ఆ కృష్ణా నది ఒకటి దొరికింది వీళ్ళకి. ఆ కృష్ణా నది అంటది, సచ్చినోళ్ళలారా సావుకి ఎక్కడ కూర్చొని వస్తారేంటారు, నేను ఒక దొరికాను మీకు అన్నట్టు. సంవత్సరం రోజులు సదికి ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయ్యి సావడానిక. సంగతి ఏంటంటే ఆ జ్ఞానాధారమై ఉన్న దేవుని మీద ఆనుకోవట్లే. ఆ జ్ఞానాధారమై ఉన్న దేవుని మీద ఆధారపడట్లే. దేవుని శక్తిని పొందుకోకుండా, ఆయన మీద ఆనుకోకుండా, ఆయన మీద ఆధారపడకుండా నువ్వు పుస్తకాల కట్ట ముందేసుకొని ఎంత చదివినా ఆ జ్ఞాన సంపద నీకు దొరకదు. జ్ఞానాధారమై ఉన్న దేవుని మీద ఆనుకోకుండా నీ ఇంటిని నువ్వు ఎంత చక్కబెట్టుకోవాలనుకున్నా నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకోలేవు. జ్ఞానాధారమై ఉన్న దేవుని మీద నువ్వు ఆధారపడకుండా సమాజంలో విలువ కలిగిన వ్యక్తిగా నువ్వు పరిగణించబడాలంటే నీకు విలువ దొరకదు. మన విశ్వాసం ఒక ఆయన ఉన్నాడండి, సాక్షిగా చెప్తున్నాను నేను. వీలైతే ఒకసారి తీసుకొచ్చి సాక్షి కూడా చెప్పిస్తాం మీ మధ్య. ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయి చెన్నైకి ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయి రైల్వే ప్లాట్ఫామ్ల మీద పడుకుంటూ, బస్ స్టాండ్లో పడుకుంటూ, చేతిలో 2 రూపాయలు 5 రూపాయలు ఉంటే ఆ పూటకే ఆ బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద అమ్ముతారు కదా అంత అన్నం, అది తిని పని చేసుకొని, పని ఉంటే భోజనం లేదంటే లేదు. దేవుని మీద ఆధారపడి దేవునిని నమ్ముకొని ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వు అని అడుక్కుంటే ఆ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చాడో తెలుసా? సాయంకాలం అయితే రాత్రి అయితే హోటళ్ళ దగ్గరికి వెళ్ళి రాత్రులు హోటల్లో మిగిలిపోయిన భోజనాలు ఉంటాయి కదా, అవి తక్కువ రేటుకి కొని
ఒకప్పుడు ఏ ప్లాట్ఫామ్ దగ్గర అయితే ఈయన వెళ్ళి 2 రూపాయలకి 3 రూపాయలకి అన్నం తిన్నాడో అక్కడే ఈ మిగిలిపోయిన హోటల్ దగ్గరికి వెళ్ళి మిగిలిపోయిన అన్నాలన్నీ తక్కువ రేటు కొనుక్కొని ఈయనే ఆ రేటుకి అమ్మడం ప్రారంభించాడు. మిగిలిపోయిన అన్నం కొనుక్కొని సైకిల్ మీద పెట్టుకొని వెళ్ళిపోయి బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర అక్కడక్కడ తక్కువ రేటుకి కొనుక్కొని తింటారే అన్నం, వాళ్ళకి అన్నం పెట్టడం అట్లాగా ప్రారంభించాడు. దేవుని దగ్గర నమ్మకంగా అడిగి, ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వు, నాకు తెలివివ్వు, అలాగా అని దేవుని మీద ఆధారపడితే అక్కడి నుంచి మెల్లగా ఏమయ్యాడు, ఇది వద్దులేనని తాపి పని చేయడం నేర్చుకున్నాడు. ఆ తాపి పని నేర్చుకుంటూ కర్ణాటకకు వెళ్ళాడు, మధ్యప్రదేశ్కి వెళ్ళాడు, బాంబేకి వెళ్ళాడు. ఒకరి దగ్గర పని చేసుకుంటూ ఆయనకేం రాదు. దేవుని మీద ఆధారపడి నాకు జ్ఞానం ఇవ్వయ్యి అంటే అలాగ పని చేసుకుంటూ మేస్త్రి అయ్యాడు. ఆ మేస్త్రి పని చేసుకుంటూ కాంట్రాక్టర్ అయ్యాడు. నేను చెప్పాలంటే ఈరోజున సాక్షిగా, అహంకారంతో కాదు, సాక్షిగా చెప్పాలంటే ఈరోజున కోటీశ్వరుడు. సాక్షిగా చెప్తున్నాను ఈ మాట. మన హోసన్న మినిస్ట్రీస్లో ఒక విశ్వాసి కోటీశ్వరుడే. చక్కగా అడ్డదుడ్డలుగా కాదు, దేవుడిచ్చిన జ్ఞానంతో. మీకు ఇంకొక మాట చెప్పనా, పొట్టబొడిస్తే అక్షరం రాదు. లక్షల కోట్ల రూపాయల లెక్కలు కడతాడు. మన యనమల కుదురు ప్రార్థన మందిరం ఉందే, యనమల కుదురు ప్రార్థన మందిరం, దాని అంతటికి ప్లాస్టింగ్ కానివ్వండి, అదేంటి ఆ వర్క్లన్నీ చెన్నై నుంచి జనాన్ని తీసుకుని వచ్చి ఆయన చేయించాడు. ఏంటి పొట్టబడిస్తే అక్షరం రాదా? 3 భాషలు ఇంచుమించు అనర్గళంగా మాట్లాడతాడు. తెలుగు మాట్లాడతాడు, తమిళ్ మాట్లాడతాడు, కన్నడ మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన ఆ కన్నడ ప్రాంతాలకు వెళ్ళి అప్పుడు పనిచేశాడుగా. హిందీ మాట్లాడతాడు. మనకు పొట్టబడిస్తే తెలుగే సరిగా రాదు. ఆ జ్ఞానాధారమై ఉన్న దేవుని మీద ఆనుకుంటే నీ మనసు వికసింపబడుతుంది. ఆ దైవ జ్ఞానం నీ బుర్రలోకి ఎక్కుతుంది. సమయోచితమైన కృప కలుగుతుంది, వివేకం కలుగుతుంది. ఏ సమయంలో ఎలా వివేకంగా ప్రవర్తించాలి, ఎలా కుటుంబాన్ని కట్టుకోవాలి, ఎలా పిల్లల ఎదుట ప్రవర్తించాలి, ఎలా పిల్లల ఎదుట మాట్లాడాలి, ఎలా కుటుంబాన్ని స్వర్గసమగా తీర్చిదిద్దుకోవాలి. ఈ దైవ జ్ఞానం, డివైన్ నాలెడ్జ్. లోక జ్ఞానం కాదు. లోక జ్ఞానం వెర్రితనం. లోక జ్ఞానం కొరకు జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు చదివితే దొరుకుతుంది, బొచ్చుబడు తట్టడు దొరుకుతుంది జనరల్ నాలెడ్జ్. ఆ తర్వాత జనరల్ హాస్పిటలే. మరి అంతే. జనరల్ నాలెడ్జ్ కొరకు జనరల్ బుక్లు చదివేవనుకో, జనరల్ నాలెడ్జ్ కొరకు జనరల్ మనిషి అయిపోయినావనుకో, ఇక జనరల్ హాస్పిటలే. దైవ జ్ఞానం అలా కాదు. దైవ జ్ఞానం నీ జీవితాన్ని కడుతుంది. దైవ జ్ఞానం నీ కుటుంబాన్ని కడుతుంది. దైవ జ్ఞానం నీ పిల్లల బ్రతుకులను కడుతుంది. దైవ జ్ఞానం నిన్ను హెచ్చించి కొనియాడబడేటట్లు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. బబులోనులో దానియేలు ఉన్నాడు, జ్ఞానం కలిగిన వాడంట. ఏ జ్ఞానం ఆయనకి? లోక జ్ఞానం కాదు, దైవ జ్ఞానం. దర్శనం చూస్తే ఆ దర్శనాన్ని చక్కగా వివరించి చెప్పగలిగిన జ్ఞానం. అంతెందుకు, మన ఆత్మీయ తండ్రి దేవజన్ లేసన్న గారు చూడండి, ఎంత చదివాడు ఆయన? 6వ తరగతి అంట. అది కూడా మరలా 2 సంవత్సరాలు ఫెయిల్ అయితే వాళ్ళ నాన్న అన్నాడంట, నాయన 3వ సంవత్సరం చదవమంటే అన్నాడంట, అది డిగ్రీ 3 సంవత్సరాలు చదివేదానికి అన్నాడంట. మరి ఈరోజున ప్రపంచ దేశాల్లోకి వెళ్ళి మీరు యేసన్న గారి పేరెత్తి చెప్పండి. ఇంచుమించు అన్న కూడా 4-5 భాషలు అనర్గళంగా మలయాళం మాట్లాడతాడు, తమిళ్ మాట్లాడతాడు. ఎట్లా నేర్చుకున్నాడు? దైవ జ్ఞానం అది. మరాఠీ మాట్లాడతాడు. మనకు కరాఠీ తప్ప మరాఠీ రాదు. కుమ్ములాటలు, దెబ్బలాటలు, పోరాట ఈ తప్ప మనకి ఇంకొక భాష రాదు. ఏంటంటే అన్నయ్య మా యూరియాలో ఎప్పుడు పెడతామన్నా కోటం అనింది. యూరియానా? ఏ యూరియా? అమ్మా తెలుగులో మాట్లాడమ్మా.
యూరియా అంట, యూరియా. మరి సల్ఫేట్ లేదమ్మా, మన తెలుగు ఇట్లా ఉంటుంది. మరి ఆ తిరుపతి వైపుకి వెళ్తే తిరుపతి వైపుకి పాటగారన్నీ మూతి కడుక్కుంటావా, మూతి కడుక్కుంటావా, మూతి కడుక్కోవడవా, మూతి కడుక్కునేదంట రావా అంటే అదేనా మూతి కడుక్కోవా అన్నారు. ఓహో మూతి అంటే ఇదా? దైవజ్ఞానం బబులోనులో వాళ్ళు ఏలేరండి, ఐగుప్తులో ఏలేరండి. ఆ దైవ దర్శనమే కానివ్వండి, ఆ ప్రత్యక్షత కానివ్వండి, వాళ్ళ మనసు విశాలపరిచిందండి. వాళ్ళ నోట ఆణిముత్యాలు జాలువారేయండి. ఏంటి దావీదు ఎంత చదివాడు? నేను క్లుప్తంగా ఒక్కొక్క చరిత్ర చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. దావీదు ఎంత చదివాడు? మరి నేను ఒక మాట చెప్తాను. ఇశ్రాయేలీల సర్వ సమాజం మీద ఆయన తీసుకెళ్ళి రాజుగా పెడితే ఒక మాట నాకు సమాధానం చెప్పండి. దావీదు ఏం చదువుకోలేదు కదా, మరి అతనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసా? చట్టం తెలుసా? మరి ఒక మెయిల్ వస్తే చదువుకోగలడా? ఒకసారి పోనీ ఆయనకి ఏదైనా రాజరికంలో ఉన్న తాకీదులు వచ్చాయి, తాకీదులు రాయగలడా? తాకీదులు చదవగలడా? మరి ఏమి లేదు 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 అంటాడే. ఇన్ని కీర్తనలు క్రైస్తవ లోకానికి ఎట్లా అందించాడు? మేము చిన్నపిల్లలు ఇంట్లో కూర్చొని చదువుకుంటూ ఉండేవాళ్ళమే. చదువుకోండి అని మేము చదువుకుంటూ ఉంటామా? మా అమ్మ 5వ తరగతి చదివింది. 5వ తరగతి మా అమ్మ వంట చేసుకుంటూ చదువుకుంటూ మేము చదువుతూ ఉంటే, రే ఆవశ్యకము అవసరం కాదురా చదువుకుంటా ఉంటే మేము అక్కడ కూర్చొని అందరం, అక్క నేను అందరూ కూర్చొని గట్టి చదువుకుంటూ ఉండేవాళ్ళం. మా అమ్మ వంట చేసుకుంటూ వెనక్కి నాయనా అవసరం కాదురా ఆవశ్యకము అనేది. ఆమె 5వ తరగతి చదువుకుంది. వెంటనే మేము కాదు మా పుస్తకంలో ఉండేది నీకు ఎట్లా తెలుసు అంటే, నీ పుస్తకంలో ఉండేది నాకు బాగా తెలుసు, నీకు తెలియకపోవచ్చు. మా మందిరంలో మా చర్చిలో రెఫరెన్స్ చెప్తే టక్కమని చెప్పకమని రెఫరెన్స్ తీసి చదివే వాళ్ళలో మా అమ్మ ఒకటి. మనం వాక్యం చెప్తానే ఉంటాం, బైబిల్లో ఏళ్ళు తిరుగుతూనే ఉంటుంది. 5వ తరగతి మనం ఇంటర్మీడియట్. దేవుడి దగ్గర మలాఖీ గ్రంథం అంటే మలాఖా ఆయన ఏకాకి. కీర్తనలు అయితే తీస్తాం కానీ తొందరగా తీసేస్తాం కీర్తనలు అయితే. అదే ప్రసంగి గ్రంథం అంటే ప్రసంగా ఏ అంగి, నిలువుట అంగ్యా లేకపోతే ఆఫుల్ అంగ్యా, హాఫ్ అంగ్యా, అంతే కదండి. మనకు తెలియదు. ఆ 5వ తరగతి చదివింది మన బైబుల్ నాకు బాగా తెలుసండి. మా పాస్ గారు వాక్యం చెప్తున్నారంటే పోటీ మీద నోట్లో ఉండగానే టక్కమని చదివేస్తుంది తీసేసి. అది ఎలాగో తెలుసా? స్పష్టంగా. ఇప్పటికి కూడా మా అమ్మ అంతే. ఇప్పుడు కూడా ఆ ఆశ ఏంటంటే పాస్ గారు వాక్యం చెప్తుంటే రెఫరెన్స్ చదవాలా, వాక్యం చదవాలా. దైవ జ్ఞానం అది చదువుకుంటూ వచ్చేది కాదు. లేకపోతే ఎంటెక్ బీటెక్ దొంగ కాపీ స్లిప్పులు పెట్టి పాస్ అయ్యి ఒక్కొక్కరిని పేరు రాయరంటే స్పెల్లింగ్ చెప్పు అంటాడు. నేను చెప్తే నువ్వు రాసేదండి సద్దుమోకమా? రంగారెడ్డి జిల్లా రాయరా అంటే లంగారెడ్డి జిల్లా అని రాసిపెట్టాడు వాడు చదువు అట్టుంది. మరి ఏం చేస్తావు? ఏం చదివేవరా అంటే నేనా నువ్వే. ఈ చదువులు ఇట్లా ఉన్నాయి, మరి ఏం చేస్తాం? యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని రాయరా అంటే అన్న యేసన్న గారు మాలో ఒకడు యేసయ్యా నా ఆకలి అని రాసిపెట్టాడు. నిజా యేసయ్యా నీవే నా ఆకలి అని రాసిపెట్టాడు. అన్న ఎందుకో డౌట్ చేయి. అది మీరు ఆపండి, నేను పాడుతాను ఉండండి. మీరు పాడుతుంటే నాకు వేరే పాట తగులుతూ ఉంది, వేరే పాట గుర్తొస్తా ఉంది, నేను పాడతానే ఉండు. రైట్ ఆ పేపర్కి అన్నాడు. పేపర్ ఎట్లా దొరికారో చూడండి ఎట్లుంటుందో. నేను పాడతాను పేపర్నే అంటే పేపర్ తీసుకుంటే అన్న కంగు తిన్నాడు. యేసయ్య నీవే ఆకలి అని రాసి పెట్టాడు. ఒరే ఏంట్రా ఇట్లా రాసి పెట్టావంటే కరెక్ట్ అని రాశానే అంటున్నాడు. కానీ సరే అది తినబడింది అనుకో, కనీసం సెన్స్ ఉంటుంది కదా. పాటలో ఆకలిని ఎందుకు పెడతారు? సందర్భం ఏంటి? ఇక్కడ సెన్స్ ఉంటుంది కదా.
లేదు. ఏది వినబడితే అది రాసేయడమే. మళ్ళీ ఈయన ఎంటెక్ బీటెక్, వంకాయ పురుషులో ఎండు చేప. నేను అనేది ఎందుకంటే దైవ జ్ఞానం వేరు. దైవ జ్ఞానం ఇట్టే గుర్తుపట్టేస్తుంది. దైవ జ్ఞానం ఇట్టే వివేచించేస్తుంది. అయ్యా మన ఇంటికి వచ్చు పోతున్న దైవజనుడు, మీరు చెప్పండి స్త్రీలు, మహిళా మండలి చెప్పండి అమ్మా, మన ఇంటికి వచ్చు పోతున్న దైవజనుడు భక్తి గల దైవజనుడని. దైవ జ్ఞానం అది, డివైన్ నాలెడ్జ్. టెస్ట్ పెట్టి పరీక్ష చేసి చెప్పాల్సిన అవసరం లే, కంటి చూపుతో చెప్పేయచ్చు. మరేంటి దైవ జ్ఞానం అది. కోసపెట్టి 5 లక్షల రూపాయలు చేతికి ఇచ్చి ఆడు తీసుకెళ్ళి తిని తాగిన తర్వాత ఆడ ఎవరితో చెప్పుకోవా అన్న తర్వాత అప్పుడు అన్నా నేను కల్లా కూడా అనుకోలేదు అన్న. ఎందుకు అనుకోలేదమ్మా? లేదు. మనం ఈ పని చేయొచ్చా చేయకూడదా, ఇవ్వచ్చా ఇవ్వకూడదా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఉండొచ్చా ఉండకూడదా, లేదు. ఏమి లేదు. అది ఎవరికి ఉంటుంది? జ్ఞానాధారమై ఉన్న ఆయన మీద ఆనుకుంటే ఆయన దగ్గర నుంచి వస్తుంది జ్ఞానం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ రాత్రి ఆ దైవ జ్ఞానం, జ్ఞానాధారమై ఉన్న దేవునిని నీవు ఆధారపడాలి. ఆయన మీద ఆనుకోవాలి. ఆయన మీద ఆధారపడితే ఆయన నీకు ఆధారమై జ్ఞానాధారమై ఉంటాడు. రక్షణాధారం, క్షేమాధారం, జ్ఞానాధారం. ఇంకొక మాట యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 4-5. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చు. ఇది నిబంధన ఆధారం. నా నిబంధనలను ఆధారం చేసుకొని నా నిబంధన మీద ఆనుకొని జీవించుచున్న వారిని గురించి యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? శ్రేష్టమైన పేరు వారికి నేను పెడతాను. చప్పట్లు కొట్టండి గట్టిగాను, గట్టిగా కొడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన నిబంధనని ఆధారం చేసుకుని బ్రతికే ఆయన ప్రజలకు. నేను ఇంకొక మాట కూడా 56వ అధ్యాయం 6-7 వాక్యాలు చదవండి. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకుని యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను. ఆయన పక్షమున చేరు. ఇక్కడేమో అక్కడేమో షెడ్డులు అన్నాడు, ఇక్కడేమో ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను, నా ప్రార్థనా మందిరములో వారిని చేసేదను. ఇదిగో ఆయన నిబంధనలను ఆధారం చేసుకొని జీవించుచున్న ప్రజలకంట ఆయన మందిరములో వారిని ఆనందింప చేస్తాడంట. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారమగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఆయన మందిరంలో ఆయన నిబంధనను ఆధారం చేసుకొని బ్రతికే వాళ్ళకి ఏమిస్తాడంట? ఆయన మందిరంలో ఆనందింప చేస్తాడట. ఆమేన్. చెప్పండి గట్టిగా. ఆయన సన్నిధికి వచ్చిన వాళ్ళని ఏం చేస్తాడు? ఆయన మందిరంలో వాళ్ళని ఏం చేస్తాడు? పొడిచి చంపడం. ఆయన మందిరంలో ఆయన నిబంధనను ఆధారం చేసుకున్న వారికి ఆయన ఏం చేస్తాడు? ఆయన పరిశుద్ధ పర్వతమునకు వారిని తోడుకొని వస్తాడు. ఆయన బలిపీఠం వారు అర్పించు అర్పణల్ని ఆయన అంగీకరిస్తాడంట, త్రోసివేయడంట. నీవు అర్పించే అర్పణ ఏంటి? స్తుతి అర్పణ,
జిహ్వ బలి ఆయన అంగీకరిస్తాడు. నీ స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. నిన్ను ఆయన ఆనందింపచేస్తాడు. ఎన్ని కష్టాలతో, ఎన్ని నష్టాలతో, ఎన్ని బాధలతో, ఎన్ని బాకుపోట్లు లాంటి మాటలతో భరించలేక చితికిన హృదయముతో. అందుకే మనం ఈ మధ్య కొత్త పాట రాస్తే ఆ పాటలో నేను ఆ పదాలు పెట్టాను. ప్రేమానురాగం నీ సంస్కృతియే, కరుణ కటాక్షము నీ గుణ సంపదయే. ప్రేమానురాగము నీ సంస్కృతియే, కరుణ కటాక్షము నీ గుణ సంపదయే. నలిగిన రెల్లును విరువని వాడ, చితికిన బ్రతుకును విడువని వాడ, నేనంటే నీకెందుకో ఈ తగని వాత్సల్యము, నా పైన నీకెందుకో ఈ తగని వాత్సల్యము. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు, నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. మధ్యమైన లోకమందు నిత్యమైన కృపను చూపి నేటి వరకు తోడుండినావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నాలో ఏమి చూచి ఎంత ప్రేమ చూపినావు, నాలో ఏమి చూచి ఎంత ప్రేమ చూపినావు. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, నలిగిన రీలను విడిచేవాడు కాదు, చితికిన బ్రతుకుని ఆయన విడిచిపెట్టే దేవుడు, మర్చిపోయే దేవుడు. ఆయన సన్నిధికి ఎవరు వస్తారో, ఇప్పుడు మీరంతా శుభ్రంగా ఇంట్లో కూర్చొని అంత మొత్తం దీన్ని అంత పెరుగాను లాగిచ్చి దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎవడొద్దు అన్నాడు మిమ్మల్ని. మీ మీద కేసు ఎవడని పెడతాడా? 12వ తారీఖు ప్రార్థన జరుగుతుంటే పడుకుని నిద్రపోతున్నావు, రా రేపు పొద్దున ఎస్ఐ గారు పెడుతున్నాడు రా, ఎస్ఐ గారు పెడుతున్నాడు రా ఎవరైనా అంటారండి? ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎందుకు వచ్చారు ఇక్కడికి? మన నిబంధనాధారం ఆయన. స్తోత్రం. 1000 సంవత్సరాల వరకు నీతో ఆయన చేసిన నిబంధనను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ తరతరాల్ని దీవిస్తాడు ఆయన, నీ పిల్లల పిల్లలను దీవిస్తాడు ఆయన. అబ్రహాముతో చేసిన నిబంధన ఈనాటికి నేను నెరవేరుస్తూనే ఉన్నాడు ఆయన. ఆ నిబంధనాధారమై ఉన్న ఆ దేవుణ్ణి నేను ఆనుకుంటే ఆయన సన్నిధిలో కలిగే ఆనందం కొరకు వచ్చారండి ఇక్కడికి. నిజం చెప్పండి, ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? ఆయన సన్నిధిలో ఉన్నా. అంతేగాని సాంబార్ అన్నం పెడతారని వచ్చారా? ఇక్కడ పెట్టే మీకు సాంబార్ అన్నం ఏదో దూరం నుంచి వచ్చి ఉంటారు, భారంగా వచ్చి ఉంటారు, మరలా ఇంటికి వెళ్ళి మీరు భోజనం చేసినప్పుడు ఆలస్యం అవుతుందని ఏదో ఉపశమనం కొరకు. రుచి ఉండదు, పసి ఉండదు, ఉప్పు ఉండదు, కారం ఉండదు. దాన్ని మేము ఏమంటామంటే దొంగ సాంబార్ అంటాం. అన్నం మీద పోస్తే ఎట్టబోద్దో సాంబార్ అర్థమే సావదు. అయినా మీరు అమృతంలాగా తింటున్నారు. దేవుని ఇంట్లో దేవుడు మనకి ఏది పెట్టినా చాలు అనుకుని అంత ముద్ద తిని ఆకలి తీర్చుకొని, ఆత్మ సంబంధమైన ఆకలి తీర్చుకొని, శరీర సంబంధమైన ఆకలి తీర్చుకొని శుభ్రంగా ఇంటికి ఆనందంగా మీరు వెళుతుంటే మరలా వచ్చే నెల 12వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూపులు చూస్తుంటారు. ఎక్కడిది?
ఇది దేవుని మందిరంలో మనకు దొరికే ఆనందం. ఇది దేవుని మందిరంలో ఆయన మనం ఉల్లాసింపచేసే సంతోషం. ఇది నిబంధన ఆధారం. ఆయన మీద ఆనుకున్నాం, ఆయనతో నిబంధన చేశాం. ఈ నిబంధన ఆధారమై ఉన్న ఆ దేవుని మీద ఆనుకున్న వారికి ఆయన సన్నిధిలో ఆనందం, సంతోషం కలుగుతుంది. వారు అర్పించు అర్పణలు ఆయన అంగీకరిస్తాడు. వారిచ్చే స్తుతి సింహాసనమందు ఆసీనుడై ఉంటాడు. వాళ్ళకి కొత్త పేరు పెడతాడంట. స్తోత్రం చెప్పండి. కొత్త పేరు. వాళ్ళు ఆ క్రొత్త పేరు అంటే ఆ క్రొత్తదైన జీవిత అనుభవాన్ని వాళ్ళు అనుభవిస్తారు, చవి చూస్తారు. ఇదిగో ఈ రాత్రి ఆ నిబంధన ఆధారమై ఉన్న దేవుడు నీకు ఆధారమై ఉంటే నీకు ఒక క్రొత్త జీవితం కలుగుతుంది. నీవు అర్పించు అర్పణలను అంగీకరిస్తాడు. ఆయన సన్నిధిలో కలిగే ఆనందం నీ వశం అవుతుంది. మొదటిది ఏం చెప్పాను? రక్షణాధారం. 2 క్షేమాధారం. 3 జ్ఞానాధారం. 4 నిబంధనాధారం. ఆ ఆధారమై ఉన్న దేవుడు సదాకాలం మీకు తోడై ఉండుగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ఓ గాడ్, లేచి నిలిచి ఒక 2 నిమిషాలు మీకు మీరుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. సర్వశక్తి కలిగిన ఆ దేవుని ఆధారం కోల్పోయి ఆ రక్షణాధారమై ఉన్న దేవునికి దూరాన నిలిచి ఎన్నో విపత్తులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో ఈ రాత్రి నాయనా నా క్షేమాధారమా, నా రక్షణాధారమా, జ్ఞానాధారమా, నేను నీ మీద ఆనుకొని, నేను నీ మీద ఆధారపడి నీ కొరకు జీవించే కృప నాకు దయచేయండి అయినా. నా జ్ఞానాధారం నీవు. ఆ దైవ జ్ఞానాన్ని కోల్పోయి నా కుటుంబాన్ని నేను కట్టుకోలేక, కుటుంబాన్ని చిన్న భిన్నాలు చేసుకుంటూ నెమ్మది, విశ్రాంతి, ప్రశాంతతను కోల్పోయిన నా స్థితిని నీకు చెప్పుకుంటున్నానయ్యా. నాకు నీ జ్ఞానం కావాలి, నాకు నీ రక్షణ కావాలి, నాకు క్షేమం కావాలి. క్షేమము లేక ఎన్ని ఉన్నా కూడా క్షేమము కరువై క్షేమ స్థితిని పొందుకోలేక ఎవరో ఉన్నారు అనుకుంటున్నాను, ఏదో సంపాదించారని అనుకుంటున్నాను, కానీ క్షేమము లేదు, నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. ఈ రాత్రి మీ వైపు నేను చేతులెత్తి మొరపెట్టుకుంటున్నానయ్యా. నా నిబంధన ఆధారమా, నా క్షేమాధారమా, నా రక్షణాధారమా, నా కృపాధారమా,
హల్లెలూయా. నాయనా మీ బిడ్డల ప్రార్థన ఆలకించండి, అడగండి. జ్ఞానం ఇవ్వయ్యా, నాకు తెలివివయ్యా, నాకు జయమునివ్వు నాయనా. మనసు విప్పి ప్రభుతో అడగండి. జ్ఞానాధారమై ఉన్నవాడా, నా వ్యాపారంలో, నా ఉద్యోగంలో, నా కుటుంబంలో, నా వ్యక్తిగతంగాను నీ జ్ఞానం నాకు కావాలి, నీ తెలివి నాకు కావాలి, నీ వివేకము, నీ ఆలోచన నాకు కావాలి ప్రభువా. Jesus, Jesus, hallelujah, hallelujah, యేసయ్యా. యేసయ్యా, ఓ హార్ట్ ఏదో ఆశ నాలో నీతో జీవించాలని, ఏరై పారే ప్రేమ నాలో ప్రవహించాలని, మితిలేని ప్రేమ చూపించినావు, శృతి చేసినాను పలికించినావు. ఈ స్తోత్రగానం నీ సొంతమే, ఏదో ఆశ నాలో నీతో జీవించాలని, పరవాసినైన కడుపేదను నాకేల ఈ భాగ్యము, పరమందు నాకు నీ స్వాస్థ్యము, నీవిచ్చు బహుమానము, తీర్చావులే నా కోరిక, తెచ్చానులే చిరుకానుక, అర్పింతును స్తుతి మాలిక. కరుణామయ తేజోమయ, ఏదో ఆశ నాలో నీతో జీవించాలని, ఏరై పారే ప్రేమ నాలో
నాలోనే ప్రవహించని, నాలో ప్రవహించని. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి నిత్యాశ్రయ దుర్గమైన నా దేవ, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాలపు సమయాన మీ దీన సేవకులను మీ పక్షంగా నిలవబెట్టుకొని నీ సన్నిధానానికి నా తండ్రి మీరు మాట్లాడితే వినాలని ఆశతో వచ్చిన మా అందరితో కూడా పరిశుద్ధాత్ముడా మీ సేవకులను అభిషేకించి సూటిగా మాట్లాడినందు కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యెహోవాయే నాకు ఆధారం, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే అని కీర్తనాకారులు తన జీవిత అనుభవాలలో నుండి పరిశుద్ధాత్ముడా మీరు మాతో మాట్లాడినందు కొరకు స్తోత్రం. అలాగే మేము కూడా ఈ జీవిత యాత్రలో, ఈ ఆత్మీయ యాత్రలో మిమ్మలను ఆధారము చేసుకున్నప్పుడు మీరు మాకు ఏ ఆధారమై ఉంటారో మాట్లాడినందు కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు తండ్రి రక్షణాధారమై ఉండే దేవుడవు, జ్ఞానమునకు ఆధారమై ఉండే దేవుడవు, క్షేమానికి ఆధారమై ఉండే దేవుడవని, నిబంధనకు ఆధారమై ఉన్న దేవుడవని మాటలాడినందు కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీ మాటలన్నీ నా తండ్రి విశ్వాసంతో విన్న ప్రతి వినికిడిలో పరిశుద్ధాత్ముడా మీరు నీరు కట్టి ఫలింపచేయుచున్నందు కొరకై మీ మాటలు ప్రతి వారిలో క్రియ జరుగునట్లుగా ప్రతి వారిని యోగ్యులుగా మార్చినందు కొరకై స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. ఇది మొదలుకొని మీ రక్షణ కుటుంబాలు అనుభవించున్నట్లు, సంతతి అంతయు అనుభవించున్నట్లు మీరు కృప చూపుచున్నందు కొరకై స్తోత్రం. మీరిచ్చే దైవ జ్ఞానాన్ని పొందుకొని ఈ లోకములో కానీ లోకములో ఉన్న వాటిలో కానీ ఎవరు చిక్కుకొనకుండా ప్రతి వాటిలో నుండి తప్పింపబడిన వారై నా తండ్రి మీకు చేరువగునట్లుగా కృప చూపుచున్నందు కొరకై స్తోత్రమునైనా. నా క్షేమానికి ఆధారము నీవే అని నీ వైపు చేతులెత్తిన ప్రతి వారి వ్యక్తిగత జీవితాలకు, ఆత్మీయ జీవితాలకు, కుటుంబ జీవితాలకు మీరు క్షేమాధారముగా నిలిచినందు కొరకై, ప్రతి వారికి క్షేమాధారాన్ని కలుగ చేస్తున్నందు కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఎవ్వరు సాతాను చేతిలో చిక్కకుండునట్లుగా ప్రతి వారికి క్షేమమును విస్తరింపజేసినందు కొరకై స్తోత్రం. నిబంధనకు ఆధారమైన దేవుడవై ఉండి ప్రతి వారు నీ మందిరములో నాటబడునట్లు, స్థిరపరచబడునట్లు, నా తన్ని మందిరములో ఆనందించున్నట్లు మీరు కృప చూపినందు కొరకై ఈ స్థలానికి వచ్చి అర్పించే ప్రతి అర్పణలు మీ దృష్టికి అంగీకారముగా మార్చుకొని ప్రతి వారికి ఉన్నత మేలులు చేయుచున్నందు కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ కూడికలో పాలు పంపులు పొంది లైవ్లో వాక్యాన్ని విని తీర్మానముతో ప్రార్థించుకున్న ప్రతి వారి చేతి పనులను, ఉద్యోగ వ్యాపారాలను, ఆత్మీయ జీవితాల్ని ఆశీర్వదించి కుటుంబాలుగా నీ సన్నిధిలో స్థిరపరచబడినట్లు కృప చూపుచున్నందు కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యం విత్తిన మీ దాసులను ఇంకను ఆరోగ్యముతోను, కృపతోను, ఆత్మాభిషేకముతోను నింపి ఆయా ప్రాంతాలకు కావలసిన వాక్కులనిచ్చి అనేక జనులు నీ వైపుకు తిరుగునట్లుగా బలపరిచి వాడుకొనుచున్నందు కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కూడికలో నీ మాటలు విని యేసయ్యా తీర్మానముతో నీ వైపు కుడి చేతిని చాపి ప్రార్థించుకున్న ప్రతి వారి జీవితాల్లో నీ మాటలు స్థిరపరచి కార్యసిద్ధిని కలుగజేసి సాక్షులుగా తేజరులుటకు కృప చూపమని కోరుకొనుచు సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లించుచు నజరేయుడగు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడును మన ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి, సహవాసం, సహాయం, వాక్యం విని కుడి చేతిని పైకెత్తి తీర్మానముతో ప్రార్థించుకున్న ప్రతి వారికి, సకల పరిశుద్ధులకు, వాక్యాన్ని బోధించిన తన దాసులకు ప్రభు కృప సమాధానం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.